ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. కాసేపు ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అంటే ఇంకా హీట్ స్టార్ట్ కాల, అందుకే హ్యాపీగా ఉన్నారు అందరూ. లేకపోతే అందరి ముఖాలు ఎట్టుంటాయంటే అట్లా ఉంటాయి, నాకు తెలుసు. అందుకే మీరు ఆ స్థితికి రాకముందే ముందు నేను జాగ్రత్త పడ్డా. దేవుని వాక్యం ముఖ్యం కాబట్టి ఆ వాక్యం మీకు అందించాలని. బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రికలో ఒక మాటను మనం చూసుకుందాం రండి. రోమా పత్రిక 10వ అధ్యాయము. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. రోమా 10:9. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చాలు. ఆ తర్వాత కూడా చదివితే దానికి సపోర్టివ్గానే ఉంటుంది వచనం. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును కోరుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ ప్రత్యేక సమయమందు, ఈ శుభవేళ నీ పాదాల చెంత మేమంతా కూడా చేరి ఇలాగూ నిన్ను సన్నుతించుకునే కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మా కన్న తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ కూడా సంధించి ఉదయకాలం మాట్లాడావు. మళ్ళొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ బలహీన దాసుని మరుగు చేయి తండ్రి, నీవే మాట్లాడు. నీ దాసుడు అల్పజ్ఞుడు, సమస్తం ఎరిగిన వాడవు నీవు. నీ వాక్కును వెల్లడి చేయి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చదివిన వచనాలు మళ్ళీ ఒక్కసారి చూడండి. 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ 2 విషయాలు పౌలు మహనీయుడు రాస్తున్నాడు. బాగా వినండి. ఇది వాక్య సమయం కాబట్టి మర్యాదగా ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. మార్కెట్లో తిరిగినట్టు, సంతలో తిరిగినట్టు అటు ఇటు తిరగొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా కూర్చోవాలి. ఎంతమంది జనం ఉన్నా మనం గొడవ, అల్లరి, శోధన ఉండకూడదు. సైలెంట్గా ఉండాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక సైలెంట్గా కూర్చోండి. నేను పోయిన ఆదివారం చెప్పినట్టున్నాను, పెందలాడి స్టార్ట్ చేస్తానని. శుక్రవారం చెప్పింది, శుక్రవారం చెప్పాను. అది దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మీరు 9 కల్లా వచ్చేసేయండి. ఈ వేసవి వరకు మనం అదే చేద్దాం. వర్షాకాలంలో వర్షాన్ని ఆపయ్యా అని అనలేం, వేసవి కాలంలో ఎండను కూడా ఆపయ్యా అని అనలేం. పోయిన వారం మనం అడిగాం, అయినా ఆపల. కాకపోతే కొంచెం తగ్గింది ఈ వారం. మరి పోయిన వారం అయితే ఆ సెగ, అసలు ఆ సెగ దెబ్బకి మన మొఖంలోంచి పొగలు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం బెస్ట్. కాబట్టి ఈసారి వారం 9 కల్లా వచ్చేటట్టు చూడండి. 9 అంటే కనీసం 9:30 గ్యాదర్ అవుతారని నా నమ్మకం.
కంప్లీట్గా అందరూ 9:30 కల్లా చేరొస్తారని. 9 నుంచి పాటలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు సకాలానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాపం ఇప్పుడు వస్తున్నారు, వాక్యం అని తెలియదు, ఇప్పుడు ఇంకా 5 చాలా టైం పట్టిద్దిలే అన్నట్టు కొత్తుంటారు. శుక్రవారం చెప్పాను, ఆదివారం మొదలు పెట్టాను టైంని. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 సంగతులు మాట్లాడాడు. నోటితో ఒప్పుకోవటం, హృదయంలో విశ్వసించటం. ఈ 2 చేస్తే రక్షణ కలిగిద్ది అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఈ 2 కావాలట. ఒకటి, నోటితో ఒప్పుకోవాలట, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలట. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించాలట. ఈ 2 జరిగితేనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు అనే మాట మాట్లాడాడు. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం విపులీకరిస్తూ తర్వాత ఏమన్నాడు? ఏలయనగా ఆయన యందు ఒక నిమిషం ఆగండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, హృదయంలో విశ్వసించడం ద్వారా మనకి నీతి కలుగుద్దట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. అంటే ఇక్కడ మనం నోటితో చేసేటువంటి ఒప్పుకోలు కూడా పవర్ ఉంది అనే రహస్యాన్ని పౌలు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. సహజంగా మనం నోటి మాటలను అంతగా పట్టించుకోం. మనం నోటితో మాట్లాడే మాటలు అవి గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా మాటలు వదులుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సుస్పష్టంగా ఏమని సెలవిస్తుందంటే, నీ నోటి మాటలకు కూడా విలువ ఉంది, పట్టింపు ఉంది, దానికి లేఖనం ఇదిగో అని చెప్పి చూపిస్తున్నాడు ఇక్కడ. రక్షణ కలిగేది నోటితో ఒప్పుకొనుటను బట్టట. హృదయమందు విశ్వసించుట ద్వారా నీతి కలిగిద్దట, నోటితో ఒప్పుకొనుట ద్వారా రక్షణ కలిగిద్దట. అంటే ఇప్పుడు నోటి మాటల విషయంలో, నోటితో మనం చేసేటువంటి ఒప్పుకోలుల విషయంలో మనకి ఫలితం ఉంది, దానికి విలువ ఉంది అనే రహస్యం ఇక్కడ మనకి తేట తెల్లమవుతుంది. ఏది? నోటితో మనం పలికేటువంటి మాటలు. ఈ నోటి మాటలు ఈ ఒక్కచోటే కాదు. సామెతల్లో అంటాడు, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు అంటాడు. సామెతల్లో మన మాటల్ని బట్టి మనం చిక్కుబడతామనే మాట మాట్లాడతాడు. మరో చోట అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ నాలుక జాగ్రత్త, ఆ నాలుకని వాడవలసిన విధంగా నువ్వు వాడకపోతే సర్వ శరీరమునకు మాలిన్యము ఆ నాలుక వల్లనే అంటుతుంది, తస్మాత్ జాగ్రత్త అని మన నాలుకతో మనం మాట్లాడే మాటల విషయంలో దేవుడు తన గ్రంథంలో జాగ్రత్త చెప్పాడు. టోటల్గా ఈరోజు మన దృష్టి ఈ మాటల మీదికి మళ్ళించాలనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ నాకు. మనం మాట్లాడేటువంటి మాటలు కొన్ని జీవితాలను నాశనం చేస్తాయి, కొన్ని జీవితాలను నాశనం అయిపోతున్న జీవితాలను కూడా కట్టి బాగు చేస్తాయి. మనం మాటలది ఏముందిలే అని వదిలేస్తాము, కానీ ఇక్కడ మాటకు కూడా విలువ ఉంది అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. లోకంలో మంత్రప్రయోగం చేసేటువంటి మాంత్రికులు ఉంటారు. మాంత్రికుడికి మాటలు చాలా ముఖ్యం. పూర్వ దినాల్లో మా నాన్న చెప్పేటువంటి స్టోరీస్లో ఒకవేళ మాంత్రికులు ఈ చేతబడి, చిల్లంగి, బాణామతి మొదలైనటువంటి తాంత్రిక విద్యలను ప్రయోగించేటువంటి వాళ్ళు ఒకవేళ చిక్కితే వాళ్ళని పట్టుకొని పళ్ళు రాలగొడతారు అనేటువంటి మాట నేను విన్నాను. పళ్ళెందుకు రాలగొడతారు నాన్న అని నేను అడిగాను ఆయన్ని. అంటే వాడు మంత్రోచ్చారణ చేసినప్పుడు ఉచ్చారణ సరిగా రాకుండా ఉండాలంటే పళ్ళు ఊడిపోవాలి. అందుకని మాంత్రికులు ఒకవేళ దుష్ట ప్రయోగాలు చేసేటువంటి మాంత్రికులు చిక్కినట్టయితే అప్పట్లో అలాంటి పనులు చేసేవాళ్ళని మా నాన్న చెప్పేవాడు. వాస్తవమే. కొన్ని చోట్ల అది కూడా మనం ఇప్పటికి కూడా కొంతమంది మాంత్రికులను అలాగ కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. వాడు మాంత్రికుడో కాదో కొంతమందిని అనుమానంతో కొట్టి చంపుతున్నారు.
కొంతమందిని అనుమానంతో కొట్టి చంపుతున్నారు, అది వేరే సంగతి. వెనకటి రోజుల్లో ఆ తాంత్రిక విద్యలు జరిగినాయి. అలాగే వాళ్ళు చిక్కినప్పుడు ఎలాంటి దాడులు కూడా చేశారు. మొత్తం మీద మాంత్రిక విద్యలు అనేవి ఉన్నాయి. బైబిల్లో కూడా దాని గురించి అనేక వచనాల సాక్ష్యాలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ 9 సంగతులు రాయబడతాయి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను, అంటే ఏంటి? పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. తన కుమారునైనను తన దాని కుమార్తె అర్థం ఏంటంటే నేను చెప్తాను. పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునమును కానీ సర్పశకునమును కానీ, నేను చెప్తా నేను చదవమన్నప్పుడు చదువు. మేఘ శకునమును కానీ సర్పశకునమును కానీ చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. మొత్తం మనం లెక్కేసుకుంటే 9 వస్తాయి. అగ్నిగుండం దాటించుట, శకునము చెప్పు సోది చెప్పుట 2, మేఘ శకునం 3, సర్పశకునం 4, చిల్లంగి విద్య 5, మాంత్రికత్వం 6, ఇంద్రజాలత్వం 7, కర్ణపిశాచి తంత్రం 8, దయ్యముల యొద్ద విచారణ చేయటం 9. ఈ 9 రకాలు చేసేవాళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు, వారిని మీ మధ్య నుంచి వెళ్ళగొట్టండి అని దేవుడు నాటి ఇశ్రాయేలుకు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో ఇది ఎప్పుడో పాత నిబంధనలో బ్రదర్, క్రొత్త నిబంధనలు అంటే ఇప్పటి కాలంలో అవి ఉండవు అని అనుకోవద్దు. చూడండి, ప్రకటన గ్రంథము 21:8 అగ్నిగుండానికి పోయేవాళ్ళు ఎవరో రాస్తాడు. చదువు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అందులో ఎవరున్నారు? మాంత్రికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రకటన గ్రంథమే 9వ అధ్యాయం తీసుకోండి. నేను చూపించాలనుకున్నది ఇది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయ మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే ఇవి చేస్తున్నారన్నమాట. అందులో ఏమన్నాడు? నరహత్యలు ఉన్నాయి, మాయ మంత్రములను, జార చోరత్వములను ఉన్నాయి. ఇవి ఎప్పుడండి? భవిష్యత్తులో దేవుడు పంపించబోతున్నటువంటి శిక్షలలో ఒకటి తేళ్ల వంటి, అదే మిడతల వంటి జీవులు భూమి మీదకి వచ్చి తేళ్ల వంటి కొండ్లు, వాటి చేత మనుషుల్ని కుట్టడం అనే ప్రక్రియ 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రకటన 9లో గతంలో మీకు చెప్పాను. వాటి రూపాలు కూడా మీకు వీడియోలో చూపించాను, ఎలా ఉంటాయో. ఒక అంచనా వేసి ఆర్ట్ గీశారు. ఆ బొమ్మల్ని మీకు చూపించాను. అవి యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రముల్లాగుంటాయి. సింహం వంటి కోరలు ఉంటాయి. స్త్రీల ముఖం వంటి ముఖాలు ఉంటాయి. జుట్టు కూడా స్త్రీలకు ఉన్నట్టు ఉంటుంది. ఆకారమేమో గుర్రం అంత సైజులో ఉంటాయి. వాటికి తోకలు ఉంటాయి. ఆ తోకలకి తేలుకుండినటువంటి కొండ్లు ఉంటాయి. ఆ కొండ్ల చేత నొసళ్ళ యందు దేవుని ముద్ర కాకుండా సాతాను ముద్ర వేయించుకునే వాళ్ళని మాత్రమే కుట్టడానికి సెలవైంది. అలా అవి కుట్టినప్పుడు ఆ మనిషికి తేలు కుట్టినప్పుడు ఉండే బాధలాగుంటుంది. ఈ విధంగా 5 నెలల వరకు మనుషుల్ని బాధించడానికి వాటికి అధికారం ఇచ్చాడు దేవుడు. సో అవి కుట్టినప్పుడు ఆ బాధ తట్టుకోలేక మనుషులు చచ్చిపోవాలని ఆశపడతారట. చావవలెనని ఆశపడుదురు కానీ, చూడండి ఒక్కసారి 6వ వచనం చదువు. 9:6. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అది
ఫ్రీగా ఉంటేనేమో అవి కొడుతున్నాయి, నొప్పి స్టార్ట్ అవుతుంది. వీటి బాధ, ఆ నొప్పి బాధ తప్పించుకోవటానికి ప్రాణం తీసుకుందామని ప్రయత్నించినా కూడా చావు రాదట. బతుకుదామంటే ప్రశాంతంగా బతకలేరు, చద్దామంటే ప్రశాంతంగా చావటానికి కూడా అవకాశం లేదు. మరణమును మనుషులు వెతుకుతారట ఆశతో, కానీ చావు వారి యొద్ద నుండి పారిపోవునని రాస్తుంది బైబిల్లో. అయితే ఎందుకు వీళ్ళకి ఇలాంటి బాధలు, ఎందుకు ఇలాంటి తీర్పు, ఎందుకు ఇలాంటి పరిస్థితి మనుషులకి అంటే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారట. ఏ పనులు చేస్తున్నారు అది చూడండి ఒక్కసారి, వచ్చిన మళ్ళీ ఒక్కసారి. మరియు ఇన్ని బాధలు పడతా కూడా వాళ్ళు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఈ శ్రమంతా ఎందుకు? మారు మనసు పొందడానికి. కానీ వాళ్ళు మారు మనసు పొందే ఛాన్స్ లేదు. కోరి కోరి సాతాను ముద్రను ధరించారు, దేవుని ముద్రను తిరస్కరించారు, భ్రష్టులైపోయారు. వాళ్ళు ఈ బాధను అనుభవిస్తారు. అందులో వాళ్ళు చేసే పనుల్లో ఒకటి మాయ మంత్రములు అన్నాడు, అంటే మాంత్రిక విద్యలు. ప్రకటన గ్రంథం 21:8లోనేమో మాంత్రిక విద్యలను ఉపాసించే వాళ్ళు అగ్నిగుండానికి పోతారని రాస్తుంది. ఎందుకండి వాళ్ళని అగ్నిగుండానికి పంపించాలి? ఇప్పుడు మాయమంత్రాలు అనేవి ఒట్టియే, మాంత్రిక విద్యలు ఒట్టియే, వాటి వల్ల ఎవరికి ఏ నష్టం లేనప్పుడు దేవుడు వాళ్ళని నరకాగ్నికి ఎందుకు పంపాలి? ఒక్కసారి ఆలోచించండి. మాంత్రిక విద్యల వలన ఎలాంటి నష్టము ప్రజలకు లేనప్పుడు, దానివల్ల ప్రజలకు ఏ విధమైన కీడు లేనప్పుడు దేవుడు వాళ్ళని నరకానికి పంపించాల్సిన అవసరం లేదు. కానీ మాంత్రిక విద్యల వలన మనుషులకు ప్రమాదం ఉంది, జీవితాలు నాశనం చేసే అవకాశం ఉంది. మంత్రప్రయోగపు కొడుకులారా, వేశ్య సంతానమా అన్నాడు యెషయా గ్రంథంలో. ఐగుప్తులో మీరు చూసినట్లయితే మోషే చేసిన కార్యములన్నీ కూడా ఐగుప్తు మంత్రగాళ్ళు చేశారని రాస్తుంది. మోషే ఫరో ఎదుట కర్రను విసిరితే కర్ర పామైంది. అదే పని ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా వారి కర్రలు విసిరినప్పుడు అవి పాములైనాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎంత మాంత్రిక విద్యలైనా, ఎంత ప్రభావంతో కూడినవైనా, ఎంత సాతాను తంత్రాలైనా, ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధుల మీద అవి పారవు. క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల మీద ఈ తాంత్రిక మాంత్రిక విద్యలు పారవు. ఎందుకంటే మన పేరు నమోదు చేయబడింది దేవుని గ్రంథములో. ఏమని నమోదు చేయబడిందంటే దేవుని కొడుకు, దేవుని కూతురు అని నమోదు చేయబడింది జీవగ్రంథంలో. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో, అందుకే మొత్తుకొని చెప్పేది బాప్తిస్మం పొందండో, మారు మనసు పొందండో, రక్షణ పొందండో, రక్షణ పొందండో అని ఎందుకు నెత్తి నోరేసి కొట్టుకునే తెలుసా మీకు? దుష్టుడికి మీ మీద అధికారం ఉండదు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మీ మీద ఏదన్నా కుట్రలు చేసి, ప్రయోగాలు చేసి మిమ్మల్ని నాశనం చేయాలన్న వాడి వల్ల కాదు. ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు చేసిన క్రియ వల్ల, విశ్వాసమును బట్టి నువ్వు చేసిన క్రియ వల్ల మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని బిడ్డ అయినందున విశ్వాసమును బట్టి నువ్వేమవుతున్నావు? ఆయన కొడుకువి, కూతురు అవుతున్నావు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం రాస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం కూడా అదే స్పష్టంగా చెబుతుంది. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని రాయబడి ఉంది. తనను ఎందరు అంగీకరించిరో, ఎంతమంది దేవుని రక్తములో కడగబడి తమ పాపములను కడిగేసుకొని శుద్ధులయ్యారో వారందరికట దేవుని పిల్లలగడానికి అధికారం అనుగ్రహించాడట. అందుకే అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నందున మనం దేవుణ్ణి ఏమంటున్నాం? అబ్బా తండ్రి, నాన్న, నాయన అని ఎంతో చనువుగా స్వతంత్రంగా మనం మాట్లాడుతున్నాం. కారణం, మనం రక్షణ పొందాం. మనల్ని కొడుకులుగా, కూతుళ్ళుగా దేవుడు స్వీకరించాడు.
ఎప్పుడైతే దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలనుగా స్వీకరించాడో అప్పటి నుంచి మనకి ఇక దేవుని కాపుదల వచ్చింది. మనకి ఒకటి, పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చాడు. దేవదూతలు మన చుట్టూ సరౌండ్ చేయటం మొదలుపెట్టారు. ఇది వాక్య సత్యమే. అనేక చోట్ల దేవదూతలు మనకి పరిచారము చేయడానికి వచ్చిన ఆత్మలను రాస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం మీరు చూస్తే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు దేవదూతలను గురించి. రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికంటే మనకే పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళట, సేవకులైన ఆత్మలట దేవదూతలు. దేవదూతలు ఎక్కడా, మనం ఎక్కడా? దేవదూతలు మనకు సేవ చేయటం ఏంటండి? దేవదూతలు మనకు పరిచర్య చేయటం ఏంటి? ఏమిటి మన గొప్పతనం అంటే, ఎప్పుడైతే విశ్వాసము ఉంచి రక్షణ పొందామో అప్పుడు దేవుని కుమారులము కుమార్తెలంగా మార్చబడ్డాం గనక మనకి సెక్యూరిటీ వచ్చేసింది. ఎందుకు సెక్యూరిటీ వచ్చేసింది? దేవుని కొడుకులు కూతుళ్ళు అయ్యాం గనక శత్రువుల దాడి మన మీద ఉంటుంది. అందుకని ముందుగానే మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు దూతల ద్వారా. అనేక వచనాలు అన్నాను, గతంలో మీకు చూపించాను. 34వ కీర్తన 7వ వచనం, 91వ కీర్తన 11వ వచనం, ఇలాగే మరికొన్ని వచనాలు. అపోస్తల కార్యములో 12 కూడా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దూత వచ్చి బయటికి విడిపించటం. అలాగే దానియేలు గ్రంథము 6-7 కూడా మీరు చదివితే, సింహాల గుహలో వేయబడినటువంటి దానియేలును దూతొచ్చి బయటికి దూతొచ్చి కాపాడటం, సింహాలు ఏ హాని చేయకుండా కాపాడటం. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అగ్ని బలమును చల్లార్చి దూతల ద్వారా తన దాసుల్ని సేవ చేయటం. అంటే యెహోవా దూత, యేసయ్య వచ్చాడులే, దూతగా వచ్చాడు. ఈ దూతల కాపుదల అనేది పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో మనకు కూడా ఉంది. నువ్వు అనుకుంటావు బైక్ మీద పోతా, నేను ఒక్కడనే పోతున్నానని. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి ఈ హోదా ఇవ్వబడింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు మధ్యరాత్రి సంచరిస్తున్నా, నువ్వు బైక్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, రక్షణ పొంది రక్షణ స్వాస్థ్యం పొందినటువంటి ప్రతి ఒక్కడికి కొంతమంది దేవదూతల కాపుదల పక్కాగా ఉంది. నువ్వు పొలంలో కూలి పని చేసుకునే వ్యక్తివైనా సరే, నీ పొల యజమానుడికి దిక్కులేదు, కానీ అందులో కూలి పని చేస్తున్న నువ్వు రక్షణ పొందున్నావు, నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. ఆ పొలాల ఆసామికి లేదు అవకాశం, ఎందుకంటే వాడు మారు మనసు పొంది ఉండకపోవచ్చు. ఒకవేళ అతడు కూడా రక్షణ పొందినోడైతే వానికి కూడా దూతల కాపుదల. పొందనివాడైతే 100 ఎకరాల పొలం ఉన్నోడైనా ఒట్టిదే. కానీ రక్షణ పొందిన నీకు మాత్రం మళ్ళీ నీకు అక్షరం మొక్క ఉండదు. జస్ట్ కూలి పని చేసుకునే వ్యక్తి అయినా సరే నీకు దేవుని కాపుదల ఉంది. ఎందుకంటే భూమి మీద నువ్వు కష్టజీవివి, మనుషుల ఎదుట నీకు విలువ లేకపోవచ్చు, కానీ పరలోకంలో నీ విలువ గొప్పది. శుక్రవారం రోజు ఇదే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏమయ్యాం? విశ్వాసమును బట్టి దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం. కాబట్టి ఇప్పుడు మన పేరు ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు దూతలు మనకి ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ, కాపుదల. దానికి లేఖనాలు కూడా చూపించా. 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 91వ కీర్తన 11 ఏం చెబుతుందండి? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయనను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చాలాసార్లు చాలా ప్రమాదాలు తప్పించుకున్నావు. నువ్వు అనుకున్నావు జస్ట్ మిస్ అని, చాలా తెలివితో చాకచక్యంగా తప్పించుకున్నాను అనుకున్నావు. కాదు, తప్పించబడ్డావు. అర్థమైందా? తప్పించబడ్డావు, తప్పించుకోవాలా. నీకంత లేదు, అంత చాకచక్యం నీకు లేదు. నీకు అదృశ్యంగా ఉండి కనబడకుండానే దూతలు నిన్ను సేవ్ చేసినటువంటి ఘట్టం బైబిల్ గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. అదొక ఫోటో కనపడుతుంది చూడండి అక్కడ, అది పరిస్థితి. నువ్వు సాధారణంగా పండుకొని నిద్రపోతూ ఉంటావు, అదిగో దూతల కాపుదల అలా ఉంటుంది. అది నీకు దృశ్యరూపంగా కనబడదు, కానీ నిజంగా ఆ కాపుదల ఉంది. నువ్వు బలవంతుడివైనా ఉంది, బలహీనుడివైనా ఉంది.
నువ్వు మంచోడువైనా ఉంది, జిలాకు చేష్టాలోడువైనా కూడా ఉంది. అదేందన్నా అట్లా ఉంటుంది? అంతే. రాజుగారి పిల్లలు మంచోళ్ళు ఉంటారు, జిలాకు పిల్లలు కూడా ఉంటారు. అయినా సరే సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. కొంచెం ఎదిగే కొద్దీ వాళ్ళ లైన్లోకి వస్తాడు, అప్పుడు వాడు పెద్ద మనిషిగా మారుతాడు. అప్పటిదాకా పిల్ల చేష్టాలు చేస్తుంటాడు. కొన్నిసార్లు పిల్ల చేష్టాలు చేసినా సరే దేవుని సెక్యూరిటీ నీకుంది కాబట్టి బతికి బట్టగట్టి తిరుగుతున్నావు. లేకపోతే ఎప్పుడు అవుట్, నువ్వు ఎప్పుడు అవుట్. అలా జరగకుండా నువ్వు బతికి బట్టగట్టి తిరుగుతున్నావు అంటే రయ్యం బగలు నీకు కాపుదల ఉంది. మనమేమో పాటలు పాడుకుంటాం కానీ నమ్మం. రాత్రియు ఇదంతా శుక్రవారం రోజు చెప్పాను నేను. అయినా మీకు భరోసా కోసం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఎంత గొప్ప పనోడైనా, ఎంత గొప్ప మాంత్రికుడైనా, ఎంత గొప్ప మాంత్రికుడైనా నీ ప్రాణాన్ని ముట్టాలన్నా, నీ వస్తువుని ముట్టాలన్నా, నీ పిల్లల్ని ముట్టాలన్నా, నీ ఇంటి వారిని ముట్టాలన్నా దేవుని పర్మిషన్ కావాలి. సైతానుకి వితౌట్ పర్మిషన్ వాడికి మూడిద్ది. వాడు విత్ పర్మిషన్తో రావాలి. వితౌట్ పర్మిషన్ రావద్దు. వస్తే రాలిపోతాయి పళ్ళు. ఎందుకంటే ముందే దూతలు ఉంటారు. ఆ దూతలు మన పక్షమున పోరాడుతారు. మన ప్రార్థనకు జవాబులు అందకుండా కూడా దుష్టుడు కుట్ర పన్నుతాడు. అయినా సరే వాడిని తన్ని మరీ వచ్చి మనకు జవాబిచ్చిపోతారు. ఇది కూడా దానియేలు 10 సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మొదట భయపడకండి. మాంత్రిక విద్యలు ఉన్నాయి, కాకపోతే అవి ఎవరి మీద పనిచేస్తాయంటే దేవుని సువార్తను తిరస్కరించి దేవుని వాక్యాన్ని నమ్మక అశ్రద్ధ చేస్తారు చూడు. 7 సార్లు ఏముందిలే అని తోసేస్తారు చూడు, వాళ్ళు బలి. దేవుణ్ణి ఎరగని అన్యజనులు బలి. దేవుణ్ణి ఎరిగి క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నవాడిని గదిలించాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆయన పర్మిషన్ లేకుండా నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో కూడా ఒకటి కదలటానికి లేదట. యేసయ్య చెప్పాడు, నేను కాదు. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నాడు. అంటే మన పరలోకపు తండ్రికి మన విషయంలో అంత పట్టింపు ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, పొలములో నీవు సంచరించుచున్నప్పుడు దూతలు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు పనిచేసే కర్మాగారంలో నువ్వు ఉన్నప్పుడు దూతలు నీకు తోడుగా ఉన్నారు. నీవు వ్యాపారం చేసే స్థలములో దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు. నువ్వు ఏ పోరాటములో ఉన్నా, అది జీవన పోరాటమో ఆత్మీయ పోరాటమో, దూతలు నీకు తోడుగా ఉన్నారు. దేవుడే ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అది అక్కడక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి. మార్గంలో నడుస్తున్నావు కదా, మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వే. ఇదిగో నీ చుట్టూ చూడండి ఎలా ఉన్నారో. కానీ ఒక్కసారన్నా మనకు కనబడరేందన్నా డౌట్ వచ్చింది. నిజంగా మన చుట్టూ ఇంతమంది ఉంటే ఒక్కసారన్నా నాకు కనపడరేందన్నా అని డౌట్ వచ్చింది. ఓకే, కనపడేటట్టు దేవుడు చేయగలడు, కానీ వాళ్ళు కనపడ్డారంటే నువ్వు అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోలేవు. కాబట్టి నీ సౌకర్యం కోసమే వాళ్ళని మరుగు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి రెస్ట్ రూమ్లో కూడా ప్రశాంతంగా వెళ్ళి రాలేవు నువ్వు. రెస్ట్ రూమ్ అంటే కొంతమందికి అర్థం కాదు. ప్రశాంతంగా పోయి రాలేవు. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ఆత్మరూపులు అదృశ్యంగా నీకు ఉంటారు. నీ చుట్టే ఉంటారు కానీ అదృశ్యంగా ఉంటారు. లేకపోతే మనల్ని ఎప్పుడూ ఎగరగొడతారు. ఏందనుకున్నా మరి? భూమి మీద దేవుని రాజ్యం, భూమి మీద దేవుని పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే అది మనమే. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ మాంత్రిక విద్యను ఉపాసించేవాడు కూడా నోటి మాటలనే ఉపయోగిస్తాడు. మాటలనే మంత్రములుగా ప్రయోగిస్తాడు. మాటల చేతనే చాలా వరకు వాడి ప్రయాణం సాగిస్తాడు. అందుకే మాట్లాడటానికి వీలు లేకుండా వెనకటి రోజుల్లో కొందరు ఆ పని చేశారన్నమాట, మంత్రగాళ్ళని. అయితే ఇప్పుడు ఈ విషయం నేను మీకెందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలకు కూడా మాంత్రికుడికి మాటలో పవర్ ఉన్నట్టు దేవుని పిల్లలకు కూడా వారి వాక్కులో శక్తి ఉంది. అది ఇక్కడ పాయింట్. దేవుని పిల్లలకు కూడా
తమ వాక్కులో శక్తి ఉంది, ఆత్మ ఉంది అనే సత్యం అర్థం కావాలనే ఈ మాటలు మీకు చెప్తున్నాను. మనం కొన్ని మాటలు వదులుతున్నాం బయటికి అంటే ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తున్నాం. మాంత్రికుడు కూడా ఒక మాటని రిలీజ్ చేశాడంటే ఒక స్పిరిట్ని వాడు రిలీజ్ చేస్తాడు. వాడు పలికేటువంటి మంత్రోచ్చరణ ద్వారా, వాడు పలికే వాక్కుల ద్వారా ఒక విధమైన ఆత్మని వాడు రిలీజ్ చేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏం రిలీజ్ చేస్తాడు వాడు ఆత్మని రిలీజ్ చేస్తాడు. అలాగే మనం పలికే మాటల ద్వారా కూడా ఒక స్పిరిట్, ఒక ఆత్మ విడుదలవుతుందని మీరు నమ్మగలరా? కానీ నమ్మాలి. యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6:65 చూడండి. 63 చూడు. 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. అది విషయం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు కొన్ని మాటలు శిష్యులతో పంచుకున్నాడు. ఆ పంచుకున్న మాటల్ని స్పిరిట్ అంటున్నాడు. నేను మీతో చెప్పినటువంటి మాటలు ఆత్మ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శక్తి, ప్రభావం ఆ మాటల్లో ఉంటుంది. ఆత్మలో ఏముంది? శక్తి ఉంది. ఆత్మలో ప్రభావం ఉంది. నేను మీతో పలికి ఉన్న మాటలు, చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. జీవం అంటే ఏంటి? ప్రాణశక్తి. ఆత్మ అంటే దేవుని శక్తి, జీవము ప్రాణశక్తి. ఇదేందండి మాటల్ని గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు? నేను మీతో పలికిన మాటలు 2 విధాలుగా మీకు ఉపయోగపడతాయి. ఒకటి, అవి మీ ఆత్మకు శక్తిని ఇస్తాయి. 2, మీ ప్రాణమునకు కూడా శక్తిని ఇస్తాయి. అవి ఆత్మయు జీవము. జీవం అంటే ప్రాణశక్తి అండి. లాజరు బయటికి రా అన్నాడు. అక్కడ ఒక వాక్కు రిలీజ్ చేశాడు ఆయన. లాజరు బయటికి రా అన్నప్పుడు యేసు యొక్క వాక్కు లాజరుకు ఆత్మను సమకూర్చి పెట్టింది, ప్రాణశక్తిని కూడా సమకూర్చి పెట్టింది. ఎగ్దం లాజరు కాస్త హాజరైపోయాడు. మనకు తెలిసిన సంగతే. కానీ అక్కడ ప్రభు విడుదల చేసినటువంటిది ఏంటి? వాక్కు. కానీ ఆ వాక్కు నుండి ఏం వెళ్ళినాయి? అందుకే చెప్పండి, నేను మీతో పలికిన మాటలు తక్కువ అంచనా వేయొద్దు నాన్న, అవి ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. అందుకే బైబిల్ చదివితే స్వస్థత వచ్చిందని ఒకసారి చెప్పాను నేను. దేవుని మాటలు ధ్యానిస్తే, దేవుని మాటలు చదివితే స్వస్థత కలిగిద్దని నేను చెప్పాను. ఎంతమంది గుర్తుందో ఏమో. అవి సామెతల గ్రంథము 4లో రాయబడినాయి. సామెతల గ్రంథము 4:20 ఒకసారి చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. అక్కడాగు నాన్న. దొరికిన వారికి అవి జీవం అన్నాడు. ఈ మాట పలికింది ఎవరు? సొలొమోను అని మనం అనుకుంటాం. సొలొమోను పలికితే ఆయన మాటలు మనకెందుకు? సొలొమోను తనంతటా తాను పలికితే ఒక మనుషుని మాటలు మనకెందుకండి? కానీ లేఖనం ఏం చెప్పింది? పేతురు పత్రిక, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి గనుక అవి గ్రంథంలోకి వచ్చినాయి. దేవునికి మహిమ. ఇప్పుడు ఇందాక యేసు ప్రభు ఏమన్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఇక్కడ
పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పలుకుతున్నాడు? నా కుమారుడా, నా మాటలకు చెవియొగ్గు, నా వాక్యమును చెవియొగ్గు, నా మాటలను ఆలకించు, నీ హృదయంలో భద్రం చేసుకోయ్యా. దొరికిన వారికి అవి ఏమన్నాడు? జీవము అన్నాడు. అంటే మాటలు, దేవుని మాటలు జీవమట. అంతేకాదు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అన్నాడండి. ఇంకేం కావాలండి? మందు బిళ్ళల్ని నమ్మినంతగా, షుగర్ బిళ్ళల్ని, బీపీ బిళ్ళల్ని నమ్మినంతగా, ఏమంటే ఏఆర్టీ మందుల్ని నమ్మినంతగా, ఏ మందులు? ఏఆర్టీ మందులు నమ్మినంతగా, క్యాన్సర్ గోళీల్ని నమ్మినంతగా, థైరాయిడ్ బిళ్ళను మింగినంతగా, వాటిని నమ్మినంతగా ఈ మాటల్ని నమ్మితే ఎంత బాగుండు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా మాటల సంగతి మీకు తెలియట్లా, నా గ్రంథంలో ఉన్న మాటల శక్తి మీకు తెలియట్లా. అవి 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 ఆత్మయు జీవమునయున్నవి అన్నాడు. గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను మనం ధ్యానించుట ద్వారా ఒక స్పిరిట్, ఒక ఆత్మ మన మీద పనిచేసిద్దండి. అది రహస్యం. గ్రంథములో ఉన్న మాటలను మనం ధ్యానించుట ద్వారా ఒక స్పిరిట్ మన మీద పనిచేసిద్దండి. దేవుని వాక్యము ఏ ఆత్మ ద్వారా మనకు అందుబాటులోకి తేబడిందో అదే పరిశుద్ధాత్మ మన మీద పనిచేస్తాడు. రెండు సంగతులు ఇక్కడ కూడా చెప్పాడు. అక్కడ యేసయ్య ఏమన్నాడు? ఆత్మయు జీవమని అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నా మాటలు జీవము, అంతేకాదు రోగమును స్వస్థపరిచే శక్తి కూడా అన్నాడు. నీకు ప్రాణాంతకమైన జబ్బు ఉందా? తగ్గని రోగం వచ్చిందా? నేను చెబుతున్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసారా? మరణ పడకలో ఉన్నావా? నడవలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నావా? అయితే నీకు ఒకటే సమాధానం. దేవుని ఆత్మ నీ మీద పనిచేయునట్లు దేవుని వాక్యమును ధ్యానించు, 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 ధ్యానించు. దేవుని మాటలు నీలో విశ్వాసాన్ని వృద్ధి పొందించేటువంటి దేవుని కార్యములను నువ్వు వింటమో చదవటమో, వింటమో చదవటమో, వింటమో చదవటమో నువ్వు చేస్తా ఉండు. ఇదే నాకు మందనుకో. నీకు ఆన్సర్ ఎందుకు రాదో చూద్దాం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నేను ఇప్పుడు 3 రకాల మాటలు చెప్పా. మొట్టమొదటిది మనం మాట్లాడే మాటలు, రెండవది మాంత్రికులు సాతాను మాట్లాడే మాటలు, మూడవది ఇప్పుడు 3వ పాయింట్లో ఉన్నాం, దేవుడు మాట్లాడే మాటలు. అంటే ఇప్పుడు సాతాను సంబంధులు మంత్రోచ్చరణ చేస్తే ఒక విధమైన స్పిరిట్ని వాడు రిలీజ్ చేస్తున్నట్టుగా మనం చూసాం. అలాగే ప్రభు మాట్లాడినప్పుడు కూడా ఒక విధమైన స్పిరిట్, పరిశుద్ధాత్మ వెల్లడవటం, దేవుని జీవం వెల్లడవటం మనం చూస్తున్నాం. అదే సాతాను సంబంధంలో మాట్లాడేది దురాత్మను వెల్లడి చేసిద్ది అండ్ మరణాన్ని వెల్లడి చేసిద్ది. అది అర్థమైందా? వాడు ఏమంటాడు తెలుసా మంత్రోచ్చరణలో? శత్రు వినాశయ, శత్రు వినాశయ, శత్రు అంతః, శత్రు అంత అంటుంటాడు. వాడు నోటితో శుభం పలకడు. నాశనం కావాలి, నాశనం అయిపోవాలి, నాశనం కావాలి, నాశనం అయిపోవాలి. పొరపాటున కూడా యేసయ్య మాట శాపం మనకి కనబడదు. మనుషుల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే శాపాలు పెట్టాడా? మీరు గమనించండి. ఆయన నోట శుభవాక్కులే పలికాడు తప్ప, హెచ్చరికలు, వార్నింగులు పలికాడు తప్ప, దిద్దుబాటు పలికాడు తప్ప, మారు మనసు కోసం పిలుపులు పిలిచాడు. అలాగే తన బిడ్డలందరినీ ఘనపరిచి సన్మానించి ఆయన 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 విడుదల చేసిన వాక్కులన్నీ కూడా శుభకరమైనవే. పొరపాటును కూడా నాశనకరమైన వాక్కులు ప్రభు పలకల. చివరికి యెరూషలేము ఆయన తిరస్కరించి, ఇశ్రాయేలు తిరస్కరిస్తే వాళ్ళకి ఏ గతి పట్టబోతుందో ముందే చెప్పాడు. శాపం పెట్టడం కాదు అది, వాళ్ళ కర్మ ఎలా కాలబోతుందో జరగబోయింది తెలుసుకొని, ఇదిగో మీరు ఇలాగ అయిపోతారు, ఇలాంటి గతి మీకు పట్టబోతుంది అని చెప్పి ముందే ప్రవచించాడు తప్ప శాపాలు పెట్టలా. ఎందుకు? యేసయ్యకి తెలుసు నేను మాట్లాడే మాటలు స్పిరిట్ని విడుదల చేస్తాయి, జీవాన్ని విడుదల చేస్తాయి కనుక, అవి 2 విడుదలవుతాయి కనుక ఆ వాక్కులే నేను పలకాలని ప్రభు ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఎప్పుడన్నా చూడు, భయపడకుడి, 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 నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎప్పుడన్నా చూడు శుభవాక్కులే. సీమోను, సీమోను నువ్వు ధన్యుడు అంటాడు. మీరు సింహాసనాలు ఎక్కుతారంటాడు. మీరు నాతో పాటు ఏళ్తారంటాడు.
అమ్మా నీ విశ్వాసం గొప్పదంటాడు. ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు. ఎప్పుడన్నా చూడు ఆయన విడుదల చేసినప్పుడు శుభవాక్కుని విడుదల చేసినట్టు మనం చాలా వరకు చూడగలుగుతాం. అలాగే దుష్టులు దుష్టవాక్కుల్ని విడుదల చేస్తారు, నాశనకరమైన మాటల్ని మాట్లాడతారు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన సూత్రం గుర్తుందా? రోగం ఉంది, బలహీనత ఉంది, నువ్వు చేయాల్సింది ఏంది? డాక్టర్ ఏమి ఇచ్చాడు? బెళ్ళలో ఏ గొట్టాలు ఇచ్చాడు, ఏ టాబ్లెట్లు ఇచ్చాడు, ఏ చూర్ణాలు ఇచ్చాడు, ఏ తైలాలు ఇచ్చాడు? తైలం ఏడ రాసుకోవాలా, చూర్ణం ఎక్కడ కళ్ళలో వేసుకోవాలా, చెవులో వేసుకోవాలా, ముక్కులో వేసుకోవాలి, ఆడే అన్ని జాగ్రత్తగా పాటిస్తావు కదా. నేను చెప్పిన సూత్రం పాటించు. ఎప్పుడు మన ఇంట, మన ఒంటి మీద, ఇంట్లోనూ మన ఒంట్లోనూ కూడా దేవుని ఆత్మ పనిచేయునట్లు దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి. దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి. దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు భక్తుల మాటలు ఏమైపోయినాయో తెలుసా? ఏదన్నా మాట్లాడిన వాక్యమే మాట్లాడారు వాళ్ళు. భక్తి డెప్త్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన కూడా ఏమైందో తెలుసా? వాక్యంతో ముడిపడిపోయిద్ది. అది ఎలాగో ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రార్థన చేయండి, 7 అంశాల ప్రార్థన చేయండి అని నేను మీతో అన్నప్పుడు, 7 అంశాల ప్రార్థన చేయండి అని నేను మీతో అన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు ప్రభువా? మొట్టమొదటిగా పాపములు ఒప్పుకొనుట, 2వది కృతజ్ఞత చెల్లించుట, 3వది సంఘము కోసం, సంఘముల కోసం, 4వది దేశం కోసం, దేశ నాయకుల కోసం, దేశ ప్రజల కోసం, 5వది నశించిపోతున్న ఆత్మల కోసం, 6వది కుటుంబం కోసం, 7వది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మన వ్యక్తిగతం. ఇట్లా 7 అంశాల ప్రార్థన నేర్పాం మీకు నేను. ఎంతమంది గుర్తుందో ఏమో మరి. 7 అంశాల ప్రార్థన అసలు గుర్తుందా? దేవునికి స్తోత్రం. 7 అంశాల్లో మొట్టమొదటి అంశం ఏంటి? పాపపు ఒప్పుకోలు. దేవునితో వాక్యంతో లోతైన అనుబంధం పెరిగే కొద్దీ నీ ప్రార్థన, నీ మాటలు సైతం వాక్యాలే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చెప్తాను. పాపాలు ఒప్పుకోండి మొదటి అంశముగా అంటే, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములను మన్నించు ప్రభా. అయిపోయింది పాపములు ఒప్పుకోలు. నా నోటి మాటలు, నా హృదయాలోచనలు ప్రభా మరి ఇట్లా ఉన్నాయి నాయన, నన్ను క్షమించు అంటాం. కానీ వాక్యంతో నింపబడ్డ వ్యక్తి ఎలా ప్రార్థిస్తాడో తెలుసా? దేవా నీకు స్తోత్రములు, మేము పొరపాటు చేసిన వారము, నీ గ్రంథములో వ్రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని నీ గ్రంథమందు నువ్వు రాయించావు. అంతేకాదు ప్రభా, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయన్ని అబద్ధికునిగా చేసిన వారు మగుదుమని యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో సాక్ష్యం ఉంది కనుక, ఇదిగో నేను నా పాపములను ఒప్పుకుంటున్నాను, నా తొందరపాట్లు ఒప్పుకుంటున్నానని అటు లేఖనం టచ్ చేసి ఇటు మాట్లాడుతాం. ఆ ఒప్పుకోలైన తర్వాత, ప్రభా నీవు చేసిన ప్రతి ఉపకారమునకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అనవు. నాయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థించండి అని నీ గ్రంథమందు రాయబడి ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకము అని రాయబడి ఉంది కనుక, నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని అటు లేఖనాన్ని ఎత్తి ఇటు ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? సంఘముల కోసం చేసేటప్పుడు తండ్రి, అపోస్తలుడైన పౌలు సంఘములను గూర్చిన చింతయు కలదని మాట్లాడాడు ప్రభువా. ఇదిగో సంఘములను గూర్చినటువంటి చింత మాకుంది. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివితే, పౌలు ఎన్నో రకాల శ్రమలు పడ్డాడు, చివరిలో సంఘములను గూర్చిన చింత కలదన్నాడు ప్రభువా. ఇదిగో ఆ సంఘమును గూర్చిన చింత నేను కూడా కలిగి ప్రార్థన చేస్తున్నాను, నీకు స్తోత్రము తండ్రి అంటావు. అంతేనా? సంఘము క్రీస్తు శరీరం అని రాయబడి ఉంది ప్రభువా. క్రీస్తు శరీరం అందలే అవయవాలం మేమందరం కూడా తండ్రి. అయ్యా నీ గ్రంథంలో రాయబడి ఉంది 133వ కీర్తన 2లో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉంది ప్రభువా. అయ్యో దేవా, నీ సంఘముగా మేమందరం సహోదరులము అని నువ్వు సంఘం గురించి ఎత్తినప్పుడు ఈ వచనాలన్నీ వస్తాయి. ఎన్ని నీలో వాక్యం నింపబడినప్పుడు, నువ్వు వాక్యంలో ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు నీ ప్రార్థనలు ఒట్టి మాటలుగా ఉండవు, అవి లేఖనాలైపోతాయి.
ఇక ఏ పాయింట్ అన్నా చెప్పు. ప్రభువా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నువ్వు చెప్పావు నాయన, అన్నిటికంటే ముఖ్యముగా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు కదా తండ్రి. ఇదిగో నా దేశం కోసం చేతులు ఎత్తుతానంటావు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు నడబడి దిద్దుకొని తమ మార్గంలో చక్కపరుచుకొని నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్ర విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నావే దేవా. ఈ మాట అన్నావుగా. ఇదిగో మేము మా చెడు నడవడిని దిద్దుకొని నీకు మొర్ర పెడుతున్నాం, దయచేసి మా దేశమును స్వస్థపరచమని. అట్లాగా నువ్వు ఏదన్నా కదిలిచ్చు, వాక్యం అనుసంధానం అయింది. ఈ విధంగా వాక్యము మన ఇంటను మన నోటను నిండిపోవాలి ప్రియులారా. కొడితే గట్టి కొట్టండి, అనుమానం కొట్టొద్దు. అర్థమైతే గట్టి కొట్టు, లేదా కూసం వెళ్ళకుండా. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. గట్టిగా చెప్పండి ఇంకోసారి. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దానిలో? ఇలాగ వాక్యాలను నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాలను విడుదల చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నావని నీకు తెలుసా? ఎందుకంటే వాక్యము, యేసయ్య వాక్యము ఆత్మ మరియు జీవము అన్నాడు. ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ఎత్తే ప్రార్థన చేయొచ్చు. నీ గ్రంథములో రాశావు ప్రభువా, మీలో ఎవడైనా రోగి అనేడలా సంఘపు పెద్దలను పిలిపింపవల్ల వారు వచ్చి నూనె రాసి ప్రభు నామమున అతడు పాపము చేసిన వాడితే క్షమింపబడినని ఉంది కదయ్యా. ఇదిగో ఈ బిడ్డ పక్షంగా మేము వేడుకుంటున్నాం, ఈ బిడ్డ పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తముతో కడుగు, తెలిసి తెలియక పొరపడి రోగి అయ్యాడు ప్రభువా, స్వస్థపరచు తండ్రి అని నువ్వు లేఖనం ఎత్తి మాట్లాడి ప్రార్థించినప్పుడు అది ఇంకా అదనపు శక్తిని పొందుకుంటుందని నీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాటల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ మాట నేను ఒట్టిగా చెప్పలా. పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయి దాదాపు 19 సంవత్సరాల వయసులో, ఆయన ఒక స్కూల్ టీచర్, 19 ఏళ్ల వయసులో రక్తం కక్కుకొని ముక్కుల వెంట నోటి వెంట ఊపిరితిత్తులు కుళ్ళిపోయి బ్లడ్ పడేటువంటి జబ్బు చేత టీబీ క్షయ వ్యాధికి గురయ్యాడు. అప్పట్లో క్షయవ్యాధికి మందు లేదు. జబ్బు ఇదాన్ని పరీక్ష చేసి ఇప్పుడు హెచ్ఐవికి, క్యాన్సర్కి, వాటికి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి. వాటికి మెడిసిన్ ఉంది. సాధారణమైన మనుషులు, ఆరోగ్యవంతులు ఎంతకాలం జీవిస్తున్నారో అలాగే ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులు సైతం జీవించడానికి మెడిసిన్స్ వచ్చినాయి. అన్ని రకాల జబ్బులకి దాదాపు అన్ని విషయాల్లో మందులు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఆనాడు లేదు. ఈరోజు టీబీ వ్యాధికి కూడా మందు ఉంది, ఆనాడు లేదు. ఆయనకు వచ్చి 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తారు, అది రాసిస్తారు, రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయి అని. ఆ కుళ్ళిపోయిన ఊపిరితిత్తులు కలిగి అతడు దగ్గినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు, ఆ క్షయవ్యాధి క్రిములు ఎవరినైతే తాకుతాయి, ఎవరిలోకైతే ప్రవేశిస్తాయి వాళ్ళు కూడా క్షయవ్యాధికి గురవుతారు. కనుక అతని పళ్ళెము, అతని చెంబు, అతని కంచం వేరుగా పెట్టండి, అతని గది సపరేట్గా పెట్టండి, జాగ్రత్త, మీ అందరికీ సోకే ఛాన్స్ ఉందంటారు. ఆ విధంగా అతను జబ్బు బారిన పడ్డప్పుడు అతన్ని ఫ్యామిలీయే పక్కన పెట్టింది. మరి ఏం చేస్తారు? అందరూ తెచ్చుకోలేరుగా, అందరూ చావలేరుగా. రోజుల మనిషి అని చెప్పి పంపిస్తారు. అయితే 12 సంవత్సరాలు, ఇంచుమించు 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పాప ఆయనకి క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి సువార్త చెప్పిద్ది. ఆ పాప చెప్పిద్ది అన్నమాట. మొదటిసారి ఆ పాప వచ్చినప్పుడు గద్దించి పంపిస్తాడు. మళ్ళీ 2వసారి వచ్చింది, వదిలిపెట్టదు. 2వసారి వచ్చింది, ఏడుస్తాడు. అప్పుడు ఎందుకమ్మా, నా సొంత వాళ్ళు నా గదిలోకి రారు, నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి తల్లి, అవి నువ్వు పసిదానివి, నీలోకి వచ్చి నేను చచ్చిపోతావు, జబ్బు బారిన పడి రావద్దమ్మా అని ఏడుస్తాడు. అయినా సరే ఆ పాప ఏడుస్తా ఆయనకి బుక్ ఇచ్చింది, క్రొత్త నిబంధన. ఉన్నవాడు, ఇందులో ఉన్న ఆయన నీ 2 ఊపిరితిత్తులు బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన గూర్చి చదవమని ఇచ్చింది. ఆయన పాల్ యాంగిచో దాదాపు 84 నుంచి 87 ఏళ్ల ప్రాయంలో ప్రభు దగ్గరికి చేరాడు.
19 ఏళ్ల వయసులో జరిగిన కార్యం ఇది. ఆయనకి ఏం చేశాడో తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథం యేసయ్య 4 సువార్తలు చదవటం మొదలుపెట్టాడు. ఆ చదువుతున్నప్పుడు అందులో యేసు ప్రభు రోగులను స్వస్థపరచడం, మృతులను లేపటం, గ్రుడ్డివారు కళ్ళు తెరవటం, కుంటివారిని నడిపించటం, పక్షవాత రోగుల్ని, ఓస కాలు చేయి గలవారిని స్వస్థపరచడం, ఈ అద్భుతాలన్నీ చదివి 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 అక్కడ పరిశుద్ధాత్మ శక్తి విడుదలైంది. 2 ఊపిరితిత్తులు మళ్ళా వైద్యులు టెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే దగ్గు ఆగిపోయింది, బ్లడ్ పట్టడం ఆగిపోయింది, అంత నార్మల్కి వచ్చేసాడు, మళ్ళీ పుష్టిగా వచ్చాడు. టెస్ట్ చేయించారు, 2 ఊపిరితిత్తులు క్రొత్తవైపోయాయి, బాగుపడ్డాయి అనే రిపోర్ట్ వచ్చింది. అసలు మందు లేని దానికి ఇప్పుడు 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటే డయాలసిస్ చేయాలి, ఇక అంతే, ఉన్నంత వరకు డయాలసిస్ అంటారు. చెడిపోయిన 2 కిడ్నీలు తిరిగి బాగవుతాయంటే నో ఛాన్స్. అవును, మనుషులకు ఛాన్స్ లేదు, మనుషులకు సాధ్యం కాదు. కానీ అసలు ఆ కిడ్నీల్ని సృష్టించిన సృష్టికర్తకి చెడిపోయిన వాటిని కూడా తిరిగి మళ్ళీ నార్మల్ చేయగలిగిన దమ్ము సృష్టికర్తకు ఉంది. చచ్చిపోయిన శవాన్ని తిరిగి ప్రాణంతో లేపగలిగిన వానికి పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడం తెలియదా? చేతగాదా? చేత, అవును. అయితే మనవంతుగా మనం కూడా చేయాల్సిన పని ఇది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి పట్టుదలగా. చాలా వరకు స్వస్థత పొందకపోవడానికి కారణం దైవ వాక్కులో ఉన్న శక్తిని గుర్తించకపోవటమే. దేవునికి స్తోత్రం. కొంతమందికి మరణం కోసం రోగాలు వస్తాయి, అట్టి వాటి గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే అది వచ్చిందే పరదైసుకు తీసుకెళ్ళటానికి వచ్చింది. అది అలా వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను. కొంతమందికి అలా వచ్చింది. కానీ కొంతమందికి మరణం కోసం కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. శత్రువు కుట్రతో కూడా వచ్చింది. శత్రువు కుట్ర, సాతాను వల్ల కూడా రోగాలు వస్తాయి, తెలుసా మీకు? ఒక అబ్బాయికి పట్టింది దయ్యం, మూర్ఛరోగి అయ్యాడు. ఒక ఆమెకు పట్టింది దయ్యం, 18 ఏళ్ళు, నడుము వంగిపోయింది. ఎవడన్నా చూస్తే వెన్నెముక సమస్య అనుకుంటారు, కానీ దయ్యం. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె నడుగు చక్కగా వచ్చింది. ఇది బైబిల్లో ఉంది. అలాగున మెంటల్ ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు దయ్యం వల్ల రావచ్చు. ఎందుకంటే సౌలు దురాత్మ వాడి మీదకి వచ్చినప్పుడు పిచ్చెక్కిన పనులు చేశాడు. సో దయ్యము రోగాలు కూడా కలిగించింది. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు, సాతాను దూతగా ఉందన్నాడు, పౌలు శరీరాన్ని నలగొట్టింది అది. సో దయ్యము రోగాలు కూడా కల్పిస్తుంది. సో ఆ రోగాల నుంచి విడుదల పొందాలంటే దైవ వాక్యమే మనకు స్వస్థత శక్తినిచ్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడి కూడా ఒక విధమైన పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను నేను. ఎందుకు? విశ్వాస బలహీనమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వాక్కు చేత విశ్వాస బలం పొందుతారు. నాకెప్పుడు ఇవి పలకటమే ఇష్టం, శుభం పలకటమే ఇష్టం, ఆశీర్వాదం పలకటమే ఇష్టం, అభివృద్ధి పలకటమే ఇష్టం, ఆదరణ పలకటమే ఇష్టం. శాపాలు పలకటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కువ మంది చేత భయపడొద్దు, కృంగిపోవద్దు, ఆవేదనలో ఉండొద్దు, విశ్రాంతిలో ఉండండి, ప్రశాంతతలో ఉండండి, నెమ్మదిగా ఉండండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ధైర్యం తెచ్చుకోండి. షాలేము రాజన్న ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలే ఉంటాయి, ఎక్కడో చోట ఏదో సందర్భంలో. ఎందుకు? దేవుడు నన్ను అయ్యే పలకమన్నాడు కాబట్టి. నువ్వు అయ్యే పలుకురా నా కుమారుడా, నువ్వు అయ్యే పలుకు, నేను వాటిని నెరవేరుస్తాను. ఏమర్థమైందండి మీకు? తెంపు లేకుండా చెబుతానే ఉన్నాను. ఏమన్నా అర్థమవుతుందా లేకపోతే బుస్ అవుతుందా? మొత్తం తొందరగా ముగిద్దామని హడావుడిగా మాట్లాడుతున్నా, లేకపోతే దీర్ఘాలు తీసి చెప్పేవాడిని. ఇంకాసేపు అయితే ఎండ శాఖ కొడుతుంది కదా, అందుకని ఇక టఫీమని ముగిద్దామని చెబుతా ఉన్నాను. దేవుని మాటలు మనకి స్వస్థతనిస్తాయనేది నా మాటగా చెప్పానా, వాక్యంలో చూపించానా? దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. అది అబద్ధమా? అంటే దేవుని వాక్కును మనం కానీ గైకొన్నట్టయితే, దేవుని వాక్యాన్ని చదువుకోవటం వెంటనే కాదు, ఆ మాటల్ని స్వీకరించాలి, విశ్వసించాలి, వాటిని అనుసరించాలి. తప్పకుండా దేవుని కార్యాలు చూడగలుగుతాం. సో ఇప్పుడు దేవుడు కూడా వాక్కునే పంపుతాడు.
శత్రువు కూడా వాక్కునే ప్రయోగిస్తాడు. కొంతమంది మనుషులు ఉంటారు, సైతాన్ చేత శోధించబడతా ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. ఎప్పుడన్నా నోరు తెరవని దరిద్రమే పలుకుతుంటారు. నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. ముందుంటారు అన్నమాట దరిద్ర మాటలు మాట్లాడడానికి. అట్లాంటి వాళ్ళకి భారీ ఎడంగా ఉంటాను నేను. దండం పెట్టి డబ్బులు ఇచ్చి మరీ వదిలించుకుంటాను, పోండ్రా స్వామి అని. అంతే. ఏదన్నా చేద్దామంటే అయిద్దంటావా? ఏమన్నబ్బా, ఎందుకు, ఏమన్నా అయిద్దేమో, ఏమో శుభం పలుకురా అంటే వాడేదో అన్నట్టు. ఎప్పుడన్నా చూడు, కొంతమంది ఆడవాళ్ళ నోట అంతే ఉంటుంది, మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా చెప్పు, నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. కొంపతీసి మీ నోళ్ళు అట్టేమన్నా ఉన్నాయింది? నో నో నో. విశ్వాసమును బట్టి, దేవుని బట్టి మనం ఏం పలుకువారమై ఉండాలి? శుభము పలుకువారమై ఉండాలి. ఏ ఇంటికి వెళ్ళినా సరే శుభం, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట. ఏ ఇంటికి అడుగు పెట్టింది ఏం పలకాలి? ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట. అలా పలకపోతే ఏమైద్ది? పలికితే ఏమైద్ది? పలికితే ఏమైద్దో చెప్పాడు. ఆ మాట ఎక్కడుందో తెలుసా మీకు? 3 అంకెలు లెక్క పెడతా, తీసే దమ్ముందా? సువార్తల్లోనే ఉందండి. ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన వేరే వెతకొద్దు. సువార్తలో యేసు ప్రభువే మాట్లాడాడు. ఏ ఇంటికైనాను మీరు వెళ్ళినప్పుడు, ఎవరైనాను మిమ్మల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు, ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని పలకండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న యెడల మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటి మీదకి వెళుతుంది. శభాష్ రా అబ్బాయి. మత్తయి సువార్త 10:12 చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఏందండి నాకు అర్థం కాదు. ఏంది వచ్చిద్ది అంటాడు, పోయిద్ది అంటాడు, ఏంది? మనం పలికేది ఒట్టి మాటలేగా. ఏమండి, మనం పలికేది ఒట్టి మాటలేగా. ఏందో వచ్చిద్ది అంటాడు వాళ్ళకి, లేదా పోయిద్ది మీకే వచ్చిద్ది అంటాడు. ఏంది వచ్చేది? ఏంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం నోట్లో ఒట్టి మాటలే పలుకుతున్నాం. ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక, వీళ్ళకి శుభమగునుగాక అంటే ఏముందండి? ఓ మాటే. కానీ మీకు తెలుసా, ఆ మాటతో పాటు ఒక ప్రభావం బయలు వెళ్ళిద్దట. వెళ్ళిద్దని చెప్పాడా లేదా? యోగ్యుడు ఎవడైనా ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన వాక్కు ద్వారా ప్రభావం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయింది. ఎవడు యోగ్యుడు లేకపోతే మీరు పలికింది మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం కలిగిద్ది అన్నాడు. ఆల్రెడీ శుభకరమైన స్థితిలో ఉన్నారు, మీరు ఆ ఇంటికి వెళ్ళి పలికారు, ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు, వాడికి వెళ్ళిపోయింది. లేరు, మీరు పలికిన శుభవచనం మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం జరిగిద్దట, మళ్ళా శుభం జరిగిద్దట. అంటే నువ్వు పలికిన వాక్కు ఒట్టిగా అయితే పోవటలేదు, అది తిరిగి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. ఇది రహస్యం. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు రక్షణ కలుగుతుంది. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు సమాధానం కలుగుతుంది. నోటి మాట మనం వెల్లడి చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది. అంతేకాదు, నోటి మాట మనం పలుకుతున్నప్పుడు జయము కలుగుతుంది. సముద్రం ఒడ్డున ఆగారు, ఎర్ర సముద్రం ఒడ్డున ఇశ్రాయేలు జనాంగం. సీరియస్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది చేయని మనిషి వాగటం మాత్రం తెంపు లేకుండా వాగుతుంటాడు. అందుకని ఆ వాగుడు జాగ్రత్త అని చెబుతున్నా. టోటల్గా నేను దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. అమ్మయ్య, ఎట్లనో మోషే మహారాజు వచ్చి మనందరినీ బయటికి తీసుకొచ్చాడు. నిజంగా దేవుడు కృప, ఎంత గొప్ప భక్తుడో. మరి మోషే మావులోడా, అహరోను మావులు అనుకుంటున్నారు. ఈ లోపు వెనక చూస్తే ఫరో రథాలు
సైన్యం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళని బానిసలుగా కొనిపోవటానికి వస్తున్నారు. అప్పటిదాకా మోషేని గనపరిచిన వాళ్ళు ముందుకు పారిపోదామంటే సముద్రం. కొద్దిగా మోనిటర్ లేపు నాన్న, కొంచెం మోనిటర్ లేపు. ముందుకు పోదామంటే సముద్రం, వెనక్కి పోవటానిక మళ్ళీ ఐగుప్తుకు పోవాలి. బిత్తరపోయారు. బిత్తరపోయి మోషే మీద సనగటం మొదలుపెట్టారు. ఐగుప్తులో చస్తే పూడ్చిపెట్టడానికి సమాధులకు స్థలం లేదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా మోషే? ఇక్కడ చస్తే ఎంతమందినైనా పూడ్చిపెట్టవచ్చు ఇసుకలో అని మోషే మీద రాళ్ళు వేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడే పోగొడతారు, అప్పుడే రాళ్ళు తీసుకుంటారు. ఏందో జనం మెంటాలిటీ విచిత్రం కాదు? అదంతే. అందుకే జనాన్ని నమ్మకూడదు, దేవుణ్ణే నమ్మాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే పొగుడుతారు, అప్పుడే రాళ్ళు తీసుకుంటారు. ఏమండి? అయితే మోషే ఏ వాక్కు రిలీజ్ చేశాడో చూస్తారా? మోషే ఏ వాక్కు పంపిణీ చేశాడో చూస్తారా? ఇశ్రాయేలీయులారా, యుద్ధ సన్నద్ధులు కండి, పారిపోండి అల్లా. కొంపలు మునిగినాయి, కొంపలంటూ అల్లా. చూడు ఏం వాక్ రిలీజ్ చేశాడో చూడు తమ్ముడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం చూడు. ఫరో సమీపించుచుండగా 13వ వచనం, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, మోషే నువ్వు వాళ్ళని సముద్రం దగ్గర తీసరా, నేను సముద్రం ఒడ్డుకు రాగానే వాళ్ళు ఐగుప్తీయుల్ని లేపుతాను, వాళ్ళు వచ్చి తరుముతారు, అప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసి నేను దాటిస్తానని మోషేకి దేవుడు చెప్పాడా? 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 చెప్పలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు దించిన వాళ్ళందరూ చెప్పాడని. లేదు చెప్పాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెప్పాడా? ఏడుంది? ఏడుంది బైబిల్లో? నాకైతే తెలిసి ఏడా లేదు. ముందే మోషేకి దేవుడు చెప్పాడని, ఆ స్క్రిప్ట్ అంతా చెప్పాడని అయితే లేదు. కానీ విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. ఏమనో తెలుసా? ఇశ్రాయేలీయులారా, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరన్నాడండి. బాబా అక్షరాలు అయిపోయింది అదే. నీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా అన్నా, తల్లిదండ్రులారా, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇంకొంతకాలం తర్వాత ఇక మరి ఎన్నడూ మనం చూడమని ఎప్పుడన్నా పలిగా? ఈ అప్పులేందో, ఈ దరిద్రం ఏందో, ఈ కర్మేందో రా సావన్నారా అట్లా, ఈ దరిద్రం ఏందో, ఇయేగా డైలాగులు? ఇయే కదండి. ముందు మాటలా ఇప్పుడు చెప్పిన మాటలా ఏవి ఉంటాయి డైలాగులు నోట్లో? చెప్పండి. రెండోసారి మాట్లాడినయే ఉంటాయి. అని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది? కొంతమంది యథార్థవంతులు ఉన్నారండి, చేతులు ఎత్తున్నారు. కొంతమంది మామూలు ముదురులు కాదు, చేతులు ఎత్తట్లా. అయ్యా శుభాలు పలుకుతారు మీరే. నోరు తిరిగితే దరిద్రమే మన నోట. కానీ పలకాలి. మోషే పలికాడు, యెహోవా మీ పక్షమున కలుగజేసే రక్షణ మీరు ఊరక నిల్చొని చూడండి. మీరేం కంగారు పడద్దు, ఏం దడపడద్దు. దేవుడు మీకు తానే రక్షణ ఇవ్వబోతున్నాడు ఈరోజు, పోండి అన్నాడు. నోటితో మాట్లాడాడండి, అంతే. ఆగాడా?
ఈరోజు మీరు చూస్తున్న ఇశ్రాయేలీయుల్ని ఇక ఎప్పుడు చూడరు అన్నాడు. ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేలీలు అంటున్నా, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇంకెప్పుడు చూడరు అన్నాడు. ముందే తెలియదు, కానీ ఒకటి అర్థమైంది. సముద్ర తీరానికి మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళని లేవగొట్టాడంటే ఇప్పుడు మూడింది ఇశ్రాయేలీలకు కాదురా, ఐగుప్తీయులకు రాన్న సంగతి మోషేకి అర్థమైంది. ఎందుకు? మోషే విశ్వాస వీరుడు. ఎవరికి టెండర్ పెట్టాడో అర్థమైంది. ఖచ్చితంగా మోషే చెప్పింది జరిగింది. ఏం జరిగింది? సముద్రం 2 పాయలై ఇశ్రాయేలు దాటిపోవటానికి త్రోవ ఇచ్చింది. ఐగుప్తు సైన్యం అంతా ఇశ్రాయేలు దిగారులేరా సముద్రానికి, వాళ్ళకి ఏం కావాలా, మనకు కూడా ఏం కాదు, పండే 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 అని బాగా నడి సముద్రంలోకి వచ్చారు. బాగా నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత 2 పాయలు కలుసుకున్నాయి. ఒకటి మొత్తం ఆ నీళ్ళలో పడి. ఇప్పుడు మోషే చెప్పింది జరిగిందా లేదా? దేవుడు వాళ్ళ చేత యుద్ధం చేయించాడా? చేయించలా. మరేం చేశాడు? నీట ముంచి చంపేశాడు. వీళ్ళని యుద్ధం చేయనిలా. జరిగే తంతంతా నిలబడి చూసారా, చూడలేదా? నిలబడి చూడటమే కదండి. ఇక జరిగే సినిమా అంతా నిలబడి చూడటమే. ఇటు పక్క చూశారు, పెద్ద శబ్దంతో సముద్రం 2 పాయలు అయింది. ఇది నీ ఊరకనే నిలబడి చూశారు. లేకపోతే వాళ్ళు ఏమైనా బకెట్లు చేతి పోసారు ఏంది ఒడ్డున, ఎలాగండి తీయండిరా, బకెట్లు తీయండిరా, పోయిండ్రా, తోడ 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 అని తోడారా? తోడితే ఎప్పటికైతే సముద్రాన్ని ఎవడు తోడతాడండి? అసలు ఎట్ట కుదిరింది? కానీ సముద్రాన్ని కూడా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా. మోషే ఏం పలికాడ 2 జరిగింది. వీళ్ళ పని చేస్తూ సినిమా చూడటమే. సముద్రం పాయలు అవుతుంది, బిక్క తెచ్చి చూస్తూ ఉన్నారు. అమ్మ ఏంద్ర సముద్రం 2 పాయలు అవుతుందని. అయిపోయిందా? ఒడ్డెక్కారు. ఈలోపు వాళ్ళని అటగించాడు అక్కడ. వీళ్ళని దాటించి వాళ్ళని రప్పించాడు. అది చూస్తాను అందరు అవతలకు ఒడ్డెక్కి, అది కూడా ఇక సినిమా చూడటమే. బాగా నడి సముద్రంలోకి వచ్చారు వాళ్ళు. 2 పాయలు కలుసుకున్నాయి. మీరు ఊరకయ్యే నిలుచుండి చూడుడి. మోషే పలికింది నెరవేరిందా? నెరవేరలేదా? మోషే పలికింది నెరవేరిందా? వాళ్ళు పలికింది నెరవేరిందా? చూడు, అన్ని గొంతులు కలిసి ఏం పలికారు? ఐగుప్తులో చస్తే పూడ్చిపెట్టడానికి సమాధులు లేవని. చూడండి, ఆ మాట వాళ్ళు అన్నారో లేదో. అదే 14వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూడు ఎంత ఏ పనికిమాలిన నోరో చూడ. నోరు
ఆ నోరు చూడు, రెడీగా ఉంటారన్నమాట. సావటానికన్నా సావనన్నా చత్తాం, దాసులు అన్నావు. దాసులు సావులు, దాసులు సావులు, దాసులు సావులు, కర్మ దరిద్రం, దరిద్రం కర్మ, దాసులు సావులు. ఏం చేద్దాం? ఐగుప్తు అలవాట్లు. ఏం అలవాట్లు? మనం లోకంలో బతికినప్పుడు లోకంలో మాట్లాడుకున్న మాటల అలవాట్లు. ఈరోజు దేవుని బిడ్డలైన తర్వాత కూడా ఆ మాటలు ఉండకూడదు మన నోట. విశ్వాసులకు తగినట్టు మాట్లాడాలి, పరిశుద్ధులకు తగినట్టు మాట్లాడాలి, విశ్వాస వీరులకు తగినట్టు మాట్లాడాలి. ఓ తల్లి, నీ పిల్లల విషయంలో నువ్వు పలుకుతున్నావు చూడు, నువ్వు పలుకుతున్నప్పుడల్లా ఒక స్పిరిట్ని వాళ్ళ మీద వదులుతున్నావని గుర్తుపెట్టుకో. నీ ఇంటి మీదకి నువ్వు పలికేటువంటి వచనాలు ఒక ఆత్మను వదులుతున్నావని మర్చిపోవద్దు, జాగ్రత్త. ఈడెదవా మామూలు ఎదవ కాదు, నెంబర్ 1 ఎదవ, పనికిమాలోడు, ఈడొట్టి అట్ట అంటోడు, ఈడిట్ట అంటోడు, ఒక స్పిరిట్ని వాడి మీదకి పంపుతున్నావు నువ్వు. ఓ అక్కయ్, ఇనక్కాయ్ జాగ్రత్తగా ఇన్నక్కాయ్. నువ్వు బాగా నిన్నక్కాయ, వాళ్ళు వింటున్నారులే. ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి అలాంటిది, పనికి మాలింది, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నేను వినంగా ఆ మాటలు మాట్లాడితే కోపం నాకు. వాళ్ళ ముందు అనను కానీ వాళ్ళు పక్కకు పోయినాక చెబుతా, దరిద్ర మాటలు తప్ప మంచి మాటలు రావు నీకు నోటికని. అట్లా పలికితే ఊరుకొని ఇంకోసారి. నువ్వు ఎదవన్నోడే మొనగాడు కావచ్చు, నువ్వు పనికి మాలినోడు అన్నదే రేపు నీకు ఆధారం కావచ్చు. జాగ్రత్త, పిచ్చి మాటలు మాట్లాడవాకని చెప్పి గద్దిస్తానే ఊరుకోను. నువ్వు పరిశుద్ధుడివి, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, అధికారం పొందినోడివి. నీ మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక స్పిరిట్ విడుదలైద్దని నీకు తెలియదా? ఒక ఆత్మ విడుదలైద్దని తెలియదా? ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? నేను చెప్పానా? బైబిల్లో ఉందా? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ. అంటే ఆయన మాటలు చెప్పిన ప్రతిసారి ఏం విడుదలైంది? ఆత్మ విడుదలైంది. గుర్తుపెట్టుకో, నేర్చుకో. నీలో నుండి కూడా దైవ వాక్యము ద్వారా ఆత్మను విడుదల చేయటం నువ్వు కలిగి ఉన్నావు. అది గ్రహించి ఏ ఆత్మను విడుదల చేయాలో జాగ్రత్త పడు. నువ్వు పలికింది జరిగిద్ది, గుర్తుపెట్టుకో. నువ్వు పలికింది జరిగిద్ది. ఈడెదవా ఒట్టి పనికి మాలినోడు, దద్దమ్మ, దరిద్రుడు, గాలి ఎదవ అంటే నెంబర్ 1 గాలి ఎదవే అవుతాడు వాడు. బాయ్ వింటున్నారా మీరు? అదేదో గొప్పలాగా మాట్లాడతారు కొంతమంది పిల్లల్ని కూర్చి, తల్లిదండ్రులు. ఎందుకంటే ఆడేమనడుగా, ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు ఏడిచారుగా. అమ్మ నాన్న వాడేమనడో, తిడితే తిట్లు తిని పోతాడు తప్ప ఏమనడు. అందుకని వాడు అంటే పడతనాడని ఆడపిల్లని మగపిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. అసలు దరిద్రులు వాళ్ళు కాదు, ఈ మాటలు పలికే వాళ్ళు దరిద్రులు, నెంబర్ 1 దరిద్రులు. తర్వాత మాట నేను అనకూడదు. సబ్జెక్టులు ఉన్నాయి, సరే, ఇంటర్ ఫలితాలు వచ్చినాయి, లేకపోతే ఏదో 10th ఫలితాలు, సబ్జెక్టులు ఉన్నాయి, లేకపోతే వాడు ఫెయిల్ అయ్యాడు, తక్కువ మార్కులు వచ్చినాయి, ఎట్టబడితే అట్ట మాట్లాడతారండి. నేను చెబుతున్నాను, వాడు ఒరిజినల్ గాలి ఎదవైనా సరే, నువ్వు గొప్పవాడివి అవుతావా? నువ్వేదో పిల్లతనాన్ని బట్టి, పిల్ల చేష్టలను బట్టి ఇప్పుడు ఎలా ఉన్నావు, కానీ నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచాను, నిశ్చయముగా నీవు గొప్పవాడివి అవుతావు. నా దేవుడు నిన్ను అలా చేస్తాడని ఆ స్పిరిట్ రిలీజ్ చేయి, ఆ వాక్కు రిలీజ్ చేయి, ఆ వాక్కులో నుంచి ఆత్మని విడుదల చేయి. ఖచ్చితంగా వాడు తయారవుతాడు. అంతే యేసు నామములో. నా కుమారుడా, ఈరోజు నీవు బలహీనుడివై ఉన్నావు. ఒక దినం వస్తుంది, అప్పుడు నువ్వు గొప్ప ప్రయోజనకరమైన పాత్ర అవుతావు. నా కుమారుడా, నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా, నా కుమారి, నా బిడ్డ, ఈరోజు నీవు బలహీనురాలివై ఉన్నావు. ఒక దినం వస్తుంది, ఆ రోజు నీవు గొప్పదానివై ఉంటావు. నా దేవుని బట్టి చెప్తున్నా, ఎందుకంటే నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఇంట్లో పరిస్థితుల్ని గురించి ఇదే మాట్లాడాలి, రోగుల్ని గురించి ఇదే విడుదల చేయాలి. ఏమని? ఇదిగో నీవు రోగివై ఉన్నావు, గుర్తుపెట్టుకో, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నా. నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పలుకు.
ఆ రోగి మీదకి ఒక శక్తిని విడుదల చేస్తావు నువ్వు, ఒక శక్తిని విడుదల చేస్తావు. మీలో రోగులై ఉన్నారా? మీ దగ్గరికి పలకరించడానికి వచ్చే వాళ్ళని కూడా ఇలాంటి విశ్వాసులను చూసుకొని రమ్మనండి. దరిద్రపోళ్ళని రావద్దని చెప్పండి. కొంతమంది దరిద్రపోళ్ళు ఉంటారు, దరిద్ర మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే చాలా దరిద్రం. వచ్చి పేషెంట్ బెడ్ మీద అనుకో, ఇంతలా ఉండేవాడు, ఏంది అట్టయిపోయాడు, వామ్మో ఏంది జబ్బు ఇంత డేంజరా, మనిషి పేల్చకపోయాడుగా, ఎండిపోయాడు, వామ్మో సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. అయ్యా మాట్లాడాల్సింది రోగుల దగ్గరికి పోయి అట్టండి చూడాల్సింది. విశ్వాసాన్ని బట్టి కదా మాట్లాడాలి, విశ్వాసాన్ని బట్టి కదా చూడాలి. ఏం చెప్పాలి రోగి దగ్గరికి వెళ్ళి? డాక్టర్ ఏదో చెప్పి ఉండొచ్చు, నీకేదో రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అవి నేను లెక్క చేయను. నా దేవుని బట్టి మాట్లాడుతున్నాను నేను. ఇది కాదు, ఇంకా ఇంత అయినా సరే నా దేవుడు ఆ స్థితి నుంచి కూడా నిన్ను లేపుటకు సమర్థుడు. నా దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు, బాగు చేయుటకు సమర్థుడు, బలపరచుటకు సమర్థుడు, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చుటకు సమర్థుడు. ఇక్కడ కూర్చున్నాడు కదా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు నేర్చుకోండి. లైవ్లో చూస్తున్నారు కదా చాలామంది. మీరు కూడా ఇట్లా మాట్లాడటం నేర్చుకోండి. పనికి మళ్ళీ దరిద్ర కొట్టి మాటలు మాట్లాడటం చేయొద్దు. కుటుంబ పరిస్థితులను బట్టి ఏం వాక్ రిలీజ్ చేయాలి? విడుదల వచ్చిద్దని రిలీజ్ చేయాలి. వ్యక్తులను బట్టి ఏం రిలీజ్ చేయాలి? వాక్కులను ఇవే. ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ ఒక ఆత్మని మనం వదులుతున్నామని మర్చిపోవద్దు. కృంగిన వారి ఎడల లేవనెత్తు వాక్కు, గుండె చెదరిన వారి ఎడల ఆదరణ వాక్కు నీవు నీ నోట కలిగి ఉండాలి. కూలిపోయే కుటుంబాల మధ్యలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానం అని పలకాలి. కలపటానికి దేవుని సమాధానం ఆ ఇంట పనిచేయటానికి. కూలిపోయే కుటుంబాలంటే తెలుసా? విడిపోదాం అనుకుంటుంటారు కొట్టుకొని. వాళ్ళ దగ్గరికి పోయి ముందేం పలకాలి తెలుసా? వీళ్ళ మధ్య కొట్లాట తొలగిపోయి యేసు నామములో ఈ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అని పలకాలి. అంతే కదా. ఇంటికి పోయి ఏంది మీరు కొట్టుకున్నారంటగా, విడిపోదాం అనుకుంటున్నారంటగా, ఎందుకులే అట్ట కాదు. గంభీరంగా ఇంట్లోకి అడుగుపెట్టి యేసు నామములో ఇంటికి సమాధానం కలుగునుగాక, వీరి మధ్య అసమాధానం తొలగిపోవునుగాక, వీరి మధ్య పనిచేస్తున్న దురాత్మలు యేసు నామములో బంధించబడునుగాక అని పలకాలి. ఒక గ్రామంలోకి నువ్వు అడుగు పెడితే యేసు నామములో ఈ గ్రామానికి రక్షణ కలుగునుగాక అని పలకాలి. ఒక కుటుంబంలోకి నువ్వు అడుగు పెడితే యేసు నామములో, అది విగ్రహారాధికుల కుటుంబం అయినా సరే, యేసు నామములో ఈ కుటుంబం రక్షింపబడునుగాక. అది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరిశుద్ధాత్మను లోపల కలిగి ఉన్నవారుగా, అంతరంగంలో పరిశుద్ధాత్మ సంబంధులుగా మీరు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద పనిచేస్తే మీ నోట విజయముతో కూడిన వాక్కు, జీవముతో కూడిన వాక్కు, ఆదరణతో కూడిన వాక్కు. మనుషులతో ఇవి మాట్లాడాలి.
మనుషులతో ఒక్కళ్ళతోనే నువ్వు మాట్లాడతావా, ఇంకెవరితోనైనా మాట్లాడతావా? మనం దేవునితో మాట్లాడతాం, మనుషులతో మాట్లాడతాం, సైతాన్తో మాట్లాడతాం, ఆఖరికి మనతో మనం కూడా మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనుషులతో ఏం మాట్లాడాలో చెప్పా. దేవునితో ఏం మాట్లాడాలి? దేవా నీవు నాకున్నావు. అది ఉదయకాలం చెప్పా. దేవా నీవు నాకున్నావు, నిరంతరం అన్నీ చూస్తూ ఉన్నావు, నీవు నాకుండగా నాకు భయం లేదు, నాకు విశ్వాసం ఉంది. నువ్వున్నావు అని నువ్వే చూసుకుంటావు, నాకు విశ్వాసం ఉంది, అందుకే నేను విశ్రాంతిలో ఉంటాను. పిల్లారా, మీకు ఒక కీలకమైన మాట చూపిస్తా రండి. యెషయా గ్రంథము, ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19-20 వచనాలు చూడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని, నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని చెప్పుచున్నాడు? అసమాధానం అని చెబుతున్నాడా? సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయిపోరా, ఆ తర్వాత మాట కావాలా? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఏముంది ఆడ ఆలోచించడానికి? దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. ఇంకా ఆలోచించేది ఏముంది అనుకుంటున్నారా? ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్నోళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి. వామ్మో, ఏ క్యావురే, మరి అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెబుతా, నేను చెప్పింది అర్థమైందా మీకు? అంత తేలిక అర్థం కాదనుకుంటున్నాను. అర్థం అయితే చేతులు ఎత్తండి, అర్థం అయిందన్నాని. ఏం అర్థమైంది? నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రం లాక నెమ్మది లేకుండా అసమాధానంతో బతికేవాళ్ళు దుష్టులు, భక్తిహీనులట. ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదన్నా, అసలు సమాధానం లేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టాల్లో ఉన్నాం, కలతల్లో ఉన్నాం. మరి అట్టయితే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు. ఏ లిస్టులోకి వస్తున్నారు? భక్తిహీనుల లిస్టులోకి వస్తున్నారు. మరి భక్తుల పని ఏంటి అంటే ముగ్గురు నలుగురు చేతులు ఎత్తే వాళ్ళకి అర్థం కాల. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకు అర్థం కాదు? ముదురులు మావులోళ్ళ. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఆధారపడతారో, వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే నిమ్మళముగా నెమ్మదిగా ఉండగలుగుతారు. తమ్ముడు, భక్తుల తత్వం అది. శ్రమలు భక్తులకు కూడా ఉంటాయండి, సమస్యలు భక్తులకు కూడా ఉంటాయి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు భక్తులకు కూడా ఉంటాయి. అయినా లెక్క చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు విశ్రాంతిలో బ్రతుకుతుంటారు. ఎన్ని కలతలన్నా ఉండని, ఎన్ని నిందలన్నా రాని, ఎన్ని అప్పులన్నా కానీ, ఎన్ని తిట్లన్నా తిట్టని, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన రాస్తున్నాడు, ఆయనే నాకు తీర్పు తీరుస్తాడు అని
విశ్వాసులు కదా, విశ్వాసం గలవాళ్ళు కదా, నెమ్మదిగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మరి దుష్టులకి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని హృదయాలను దుష్ట హృదయం అన్నాడు, వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు. ఇప్పుడు ఇక నెమ్మది లేని జీవితం జీవించొద్దు. ఇక నుంచి నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను, ఇది మొదలుకొని నాకు నెమ్మది సమాధానం. చెప్పండి, నేను నా దేవుడి మీద ఆనుకున్నాను, నా హృదయం నెమ్మదిగా ఉంది, ఏదైనా ఆయనే చూసుకుంటాడంటే చేయొచ్చు. రైట్. ఇప్పుడు అందరు చేతులు ఎత్తారు. ఇది తల్లి మన గుండెల్లో కలిగి ఉండాల్సింది. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, 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 రాజా. ఆమేన్. Glory. రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, రాజా. Glory. స్తోత్రం. దేవుడు నన్ను బలి ఆడిస్తాడండి ఒక్కోసారి, దేవుడు నన్ను బలి ఆడిస్తాడు ఒక్కోసారి. నేను చెప్తా, ఎప్పుడన్నా ఇప్పుడు నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, సమస్యలు, ఇబ్బందులు, కొంతమంది అన్యుల ద్వారా, అలాగే ఈ పరిచర్య, దాని విస్తరణ, కొన్ని చోట్ల స్థలాల వివాదాలు, నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి. నెమ్మది లేకుండా నేను కలతతో ఇబ్బంది పడతా, ఆవేదన పడతా. దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో, యెషయా 57 వచ్చింది. అందులో ఏముంటుంది తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు నేను మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్, నాకెందుకు నెమ్మది లేదు, నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు ఉన్నాయో, నేనేం దిగులు పడలేదు, విచారపడలేదు, కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే, మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక్క దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు. ఒక్కటే మాట కొట్టి దిమ్మ తిరిగినట్టు. ఏందిరా దడ పడుతున్నా, ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది 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 నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నా, ఏంది దుష్టులకు అట్టుండేదా, దుష్టులకు అట్టుండేది. నీకు నేను ఉన్నా కదరా, ఆడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఆడు టెన్షన్ పడతాడు, కంగారు పడతాడు, ఆడి ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకటి ఉన్నాడో. నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విర్రోడా. వెర్రిమాలోకం ఏంట్రా నువ్వు? ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా మరి ఏంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా గ్రంథం 57 బా, నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు లేపా, చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు. కొడితే ఒకటే దెబ్బ, ఇక సైలెంట్,
ఇంకంతే, ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి పాట ఎత్తుకుంటా నాకేమీ కొదువా అనుకుంటా పోతాయి ఇంటికి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నవ్వు వచ్చింది కదా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చిందిలే. ఒక్కోసారి సౌమ్యంగా చెబుతాడు, చిరాకు పుట్టిందని ఎట్లాంటివి చూపిస్తాడు వచనాలు. భక్తిహీనులేరా, కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండండి. నువ్వు భక్తిహీనుడివా? దుష్టులేరా, నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది. నువ్వు దుష్టుడివా? నువ్వు దుష్టురాలివా? ఎందుకట్ట అవుతున్నా మరి? అవిశ్వాసివా నువ్వు? అవిశ్వాసులరా, వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది. విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా, ప్రశాంతంగా ఉంటారా, విశ్రాంతిలో ఉంటారా. నువ్వెందుకు ఉంటల్లా? నువ్వు అవిశ్వాసివా? భక్తిహీనుడివా? దుష్టుడివా? కాదయ్యా. మరి ఇంక నోరు మూసుకోయా. సరే ప్రభు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, విశ్వాసులైతే ఎందులో ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. నువ్వు విశ్రాంతిలో ఉంటున్నావు అనుకో, ఎన్ని టెన్షన్లు అయినా సరే విశ్రాంతిలో నువ్వు ఉంటున్నావు అనుకో, ఒరిజినల్ విశ్వాసివి నువ్వు. ఒరిజినల్ సరిగా అన్నమాట. కొండంత ఆపదలు చుట్టుముట్టి ఉన్నా నువ్వు ధైర్యంగా నిమ్మళంగా నెమ్మదిగా ఉన్నావు అనుకో, ఒరిజినల్ సరుకు అన్నమాట. ఒరిజినల్ విశ్వాసి. ఊరకూరకనే కదిలిపోతున్నావు అనుకో, ఇది డౌటే, ఇది నకిలీ సరుకు. ఒరిజినల్ సరుకు అయితే నిన్నటికి దేవుడు, నేటికి దేవుడు, రేపటికి కూడా ఆయనే ఉన్నాడు. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము హల్లెలూయా. అది సంగతి. కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా? మనుషులతో మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పాను, ఆదరణ వాక్కు, విశ్వాసంతో కూడిన శుభవాక్కు, సమాధాన వాక్కు మనం రిలీజ్ చేయాలి. దేవునితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చ నాకు శక్తి నీవు, ఇదిగో నీ దాసుని నువ్వు నాకున్నావు, నేను నిరంతరం నీ విశ్వాసంలోనే బ్రతుకుతున్నాను, నాకు భయం లేదయ్యా, నాకు టెన్షన్ లేదు, నా తండ్రివి నువ్వు ఉన్నావు, నువ్వే చూసుకుంటావు. దేవా, నాకు తెలీదు, నేను ఇంతే అనుకుంటానండి, నా పర్సనల్ చెప్తున్నా కదా. నాకు మరీ మొరాయించినందుకు ఏదన్నా ఏకాంతంగా పోయి కూర్చొని నాకు తెలియదు, నువ్వే చూసుకో, నా వల్ల కావట్లేదని చెబుతా. నన్నేం చేయమంటావు? నా వల్ల కావట్లే, నువ్వే చూసుకో. నువ్వున్నావుగా, నున్నవాడివిగా, సర్వశక్తి గలవాడివిగా. నాకు తెలియదు ఎవరితో మాట్లాడతావు ఏమో, నాకు తెలియదు. కోటాలకు టైం వస్తుంది, మరి ఏడాది తిరుగుతున్నాను, పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా, ఏడ దొరకలా, మరి నన్ను ఏం చేయమంటావు? ఇతను అమ్మను అంటున్నాడు, నాకు తెలియదు, నువ్వే చూసుకో అంటే వచ్చి మొత్తం అప్పచెప్పిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నాకేం తెలుసా, నన్నేం చేయమంటావు? ఆయన అమ్మడంట కోటుగాడు. మరి సంగతి ఏం చూడు, కోటుగాడు సంగతి దేవుడు చూశాడు. ఎవరైనా నా దేవుడు కదిలిస్తాడు. అయిపోయింది అనుకున్న దాన్ని ఏం కాలేదు, ఇదిగో నేనున్నాను అంటాడు ఆయన. దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి. వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి తెలుసా? నోరు మొయ్యండి, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఏముందో అదైపోయింది, ఇదైపోయింది, అట్ట అయిపోయింది, ఇట్ట సోది మాట్లాడద్దు. మీరు అట్లా మాట్లాడేటట్టయితే పక్కకి వెళ్ళండి. మీరు ఏమైంది, ఏం కాల, నా తండ్రి ఉన్నాడు నాకు,
జరిగిందంతా నా మంచికే వచ్చిద్ది, జరిగిందంతా నా మేలుకే వచ్చిద్ది. నీకు నష్టంలా కనపడుతుందేమో, నేను కష్టాలు పడుతున్నాడు కనపడుతుందేమో, ఇవన్నీ నాకు అవసరం, ఇవన్నీ నా మేలుకే వస్తాయి. మీకేం తెలుసు? ఇవన్నీ నా మేలుకే వస్తాయి. మీకేం తెలిసి వచ్చింది? మాట్లాడుతున్నారు పెద్ద. ఎవరు మూసిపోండి. 2, మనుషులతో ఎలా మాట్లాడాలి? ఆదరణ వాక్కు. దేవునితో ఎలా మాట్లాడాలి? ఆయన సంతోషించేటట్టు విశ్వాసంతో మాట్లాడాలి. 3వది, నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి. మనసు కోతి లాంటిది, గంతులేస్తుంటుంది. ఏయ్ మనసా, ఏమిటే గంతులేస్తున్నావు? ఏమిటే భయపడుతున్నావు? ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు? పిచ్చి మనసా, ఏమైంది? నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. నీ మనసుకు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి. మనసు అంటది అయిపోయింది, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోబోతుంది, ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు. అంతా మనకి ఫేవర్గానే జరిగిద్ది, అంతా మనకి ప్లస్సే అయిద్ది, అంతా మనకి మంచిగానే జరిగిద్ది. అది ఎన్ని వంకరలు తిరిగినా మనసా, అది మనకి ప్లస్ అయిద్ది. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. సమస్తము సమకూర్చి మేలుకు తెస్తాడు. ఏదన్నా జరగని అది అడు తిరిగి ఇటు తిరిగి మంచికే. మహారాజా, నీ ఏలుబాటో నీ మంచికి, నేను జైల్లో పట్టో నా మంచికి అన్నట్టు ఒక మంత్రి. స్తోత్రం. మీకు అందరికీ తెలిసిన కదేగా. ఎంతమందికి తెలుసు? ఓయబ్బా, అంతా దేవుని ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి మేలు కోసమే. యుద్ధంలో ఏలుపోయింది మహారాజుకి. మంత్రి దగ్గరికి వచ్చి, మంత్రి చూసావా నా వేలు పోయిందయా అన్నాడు. పోతే పోయిందిలే మహారాజా, అంతా నీ మంచిగా అన్నాడు. ఏమయ్యా, నా ఏలుబాటు నీ మంచిగా, ఏలుబాటు మంచిగా, ఈయన తీసుకెళ్ళి కారాగారంలో వేయండి అన్నాడు. కోపం కదా మరి. ఆడు ఏలుపోయి కుయ్యో మొరను మోతుకుంటే అయ్యో పాపం అనాల్సింది పోయి, అది నీ మంచికి వెళ్ళి అంటే కడుపు మండదు, తీసుకెళ్ళి జైలు వేయండి అన్నాడు. లోపల వేశారు. ఆ గాయం తగ్గిన తర్వాత వీడు అరణ్యానికి వేటకు పోయాడు. అరణ్యంలో దారి తప్పి కొండ జాతోళ్ళకి చిక్కాడు. కొండ జాతోళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళారు. రాజు గదు సరిగ్గా ఉన్నాడు. వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకెళ్ళారు. కొర్ర దొరికింది, కొర్ర అనుకుంటా. వాడు చూశాడు, ఆహా, ఈయన్ని మన దేవరకు బలిస్తే మనకి బాగా మేలు జరిగిద్దిరా, ఈయన రెడీ చేయండి బలిద్దాం అన్నారు. ఎవరిని? రాజుని. అంతా రెడీ చేసి తీరా బలి పోయేటప్పుడు, ఆగండ్రా, ఒకసారి చూడండిరా, మన దేవరికి ఇచ్చేటప్పుడు ఏ లోపం ఉండకూడదు చూడండిరా అంటే పైనుంచి కిందాక చూశారు, ఏం లేదు. ఆ గూడెం దొరకి చెప్పారు, ఏం లేదు దొర అంటే, వాడు పనికిరాడు వదిలేయండిరా అన్నాడు. బతుకు జీవుడా అంట మనోడికి పడ్డాడు. రాజ్యానికి వచ్చాడు. రావట అడిగి పోయాడు. అడిగి మంత్రి దగ్గరికి పోయాడు. జైల్లో ఉన్న మంత్రిని బయటికి పిలిపించి గట్టిగా కౌగిలించుకొని, మంత్రివర్య, నా వేలు పోవటం మంచిదే, నా మేలుకి అంటే నిన్ను జైలు పాలు చేశాను దుర్మార్గుణ్ణి, నువ్వు అన్నట్టే జరిగింది. ఈరోజు ఈ వేలు ఉన్నట్టయితే కొండదేవరికి ఈ పాటికి బలైపోయేవాడిని. ఈ వేలు లేని కారణం చేత రెడీ చేసి కూడా నన్ను వదిలేశారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని ఏడ్చాడు. అప్పుడు మళ్ళీ మంత్రి అన్నాడంట, బాధపడకండి మహారాజా, నీకు ఏలు పోవటం నీ మంచికి, నేను జైల్లో ఉంటాం నా మంచికి అన్నాడంట. మళ్ళీ మీరు అలానే మాట్లాడుతున్నారు, మిమ్మల్ని జైల్లో పెట్టానని నేను బాధపడుతుంటే జైల్లో పట్టడం మీకెట్ట మంచిదైతే మహామంత్రి అన్నాడంట. మరి కాకేముంది మహారాజా, నువ్వు రాజువి, నేను మంత్రిని, నువ్వు వేటకు పోయేటప్పుడు నీ వెంట నేను కూడా ఉంటాను, నువ్వు చిక్కితే నేను కూడా చిక్కుతాను వాళ్ళకి. నిన్ను చూసేవాళ్ళు నీకేం లేదు నిన్ను వదిలిపెట్టేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు నాకు అన్నీ ఉన్నాయిగా తీసుకెళ్ళి నన్ను చంపేవాళ్ళు. ఇప్పుడు చెప్పు, నీకు ఏలు పోవటం నీ మంచిది, నీ వెంట రాకుండా నేను జైల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? ఇది ఎన్నిసార్లు అయినా చెప్తా, మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఇలా సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది. మనసా
అంత మనకి మంచి జరిగితే. జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి. చెప్పండి, నీ మనసుకి, మనసా చెప్పు, నా మనసా కలత చెందకు. చెప్పు, మనసా కలత చెందకు, సమస్తము సమకూడి మన మేలుకే జరిగితే. ఎందుకనగా చెప్పు, ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు చెప్పు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మంచి కోసమే. ఏది జరిగినా మనకు మేలే మారిద్ది. ఇది నీ మనసుకి ఇవ్వాల్సిన సాక్ష్యం. ఇప్పుడు ముగ్గురికి, మనుషులకి, దేవుడికి, మనసుకి. ఇంకొకడు ఉన్నాడు సిగ్గులేనాడు, సైతాను. వాడితో కూడా వాక్కు రిలీజ్ చేయాలి. వాడికి కూడా వాక్కు రిలీజ్ చేయాలి. వాడికి ఏం వాక్కు రిలీజ్ చేయాలో తెలుసా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం రిలీజ్ చేయాలి వాడికి. అది నా శత్రువా, ఏంది విజయ్, నన్ను తిడుతున్నావు? చదువు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. అయ్యో, వాళ్ళని తీశారా మీరు? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడకము. 9వ వచనం 8, 9 కూడా చదవాలి. 8 చదువు. నేను క్రింద పడినను తిరిగి సైతాన్, ఇదిగో విను, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఏందిరా నువ్వు నన్ను గెలిచేది? ఎరా లూసి, ఏంది నువ్వు నన్ను గెలిచేది? నీ బొంద. ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డానని నా దగ్గరకు వచ్చి భయపెడుతున్నావా? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. 9వ వచనం చూడను ఏముందో. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అదండి ఉండాల్సిన డైలాగు. ఎప్పుడన్నా దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఏమనాలి తెలుసా? సైతాన్ గాడి అనుకుంటూ వస్తాడు. వాడు సిగ్గుంటుందిగా, ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అనుకుంటా. అప్పుడు చెప్పరా, శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎందుకు? నా దేవుడే నన్ను నిలబెడతాడురా. నా దేవుడే కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా ఆయనే. అది అది నేను కింద పడితే అంత వదిలేస్తాడు అనుకునేది. నన్ను మళ్ళా చెయ్యిస్తాడు, లెగుస్తాను. నేను కింద పడ్డాను, ఆయన నన్ను తన్నాడు, ఆయన కోపాగ్ని నా మీదకి వచ్చింది, భరిస్తా. ఇది నాకు ఆయనకి నాకు సంబంధించిన విషయం. నువ్వెవడివిరా నా ముందుకు వచ్చి అంటున్నా? ఆయన మా నాన్న, నేను ఆయన కొడుకుని. ఆయన మా నాన్న, నేను ఆయన కూతుర్ని. మా తండ్రి కూతుళ్ళ వ్యవహారం మా తండ్రి కొడుకులు ఎవరు? నీకెందుకురా లూసి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద ఉండేవాడిని కాదు, నన్ను నా తండ్రి లేపుతాడు. లేవనెత్తువాడు నా దేవుడు. ఏం చేస్తాడు? శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన
చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ. నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి అనాల్సిన అవసరం లేదురా. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరం. నీ బతుకు చూసుకో, నీకు మూడింది చూసుకో. అగ్నిగుండం నీకుందిరో, బ్యాండ్ మేళం నీకుంది, ఇంక అయిపోయింది. నీ టైం దగ్గరికి వచ్చింది, వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నా. వాడు వస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నీ మనసుని కదిలిస్తుంటాడు, వాడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు. అయిపోయిందిగా నీ పని, చేసావుగా, తేడా పడ్డావుగా, జారి పడ్డావుగా, నడువులు ఇరిగినాయిగా, అయ్యిందిగా నీకు. ఇంకెట్ట ఒప్పుకుంటాడులే దేవుడు. పెద్ద అసహ్యుడివి నువ్వు, అసహ్యురాలి నువ్వు నీ బతుకు, నువ్వు నీ కథ. నీ మనసులోకి పంపిస్తుంటాడు వాడు సిగ్నల్స్. అప్పుడు వేయాలా కేకరేయ్, నువ్వెవడివిరా? అడుగులు జారి పడ్డా, నా తండ్రిని వేడుకుంటా. నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు, సహిస్తా, కోపాగ్ని తట్టుకుంటా. అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడు రా మా నాన్న. కోపించుచునే వాత్సల్యము నాపై. అదిరా మా నానంటే. మా నాన్నకి హక్కు ఉందిరా, నన్ను తన్నే హక్కు ఉంది, నన్ను చంకనెత్తుకునే హక్కు ఉంది, నన్ను భుజాన్ని వేసుకునే హక్కు ఉంది. మా నాన్న నన్ను గద్దించే హక్కు ఉంది. నేను అడుగులు జారితే నన్ను ఒక తన్ను దాన్ని సరిచేసే హక్కు ఉందిరా. శత్రువా నా మీద అతిశయపడుకొని వాడికి సంధియకూడదు. సైతాన్తో కూడా మాట్లాడాలి మనం. వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే, నా మీద అతిశయపడద్దు, నేను ఆయన కొడుకుని, నేను ఆయన కూతుర్ని. నీకేం సంబంధం? నువ్వెవడు అసలు? నీ బతుకు చూసుకున్నావు. కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు, మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు. రేపు నిత్యం వండి అగ్ని, గాఢాంధకారపు అగ్ని నీ కోసం కాచుకున్నది. గాఢాంధకారంలో అగ్ని నీ కోసం కాచుకున్నది. నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు. నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను. నేను నా తండ్రితో పాటు, నా ప్రభుతో పాటు పరిపాలిస్తాను. నువ్వేమో అగ్నిలో యాతన పడతావు. అది నీ ఫ్యూచర్, అది నా ఫ్యూచర్. ఇది క్యావరే జావ్ బద్మాష్ జావ్. అది ఎంతమందికి అర్థమైంది? సైతానికి అదే సమాధానం చెప్పాలా, సైతాను సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి. అర్థమైందా? అర్థమైతే ఇంకెందుకు మరి? ఈ 4 విషయాలు మాట్లాడటం నేర్చుకోండి కొంచెం జాగ్రత్తగా. విశ్వాసంతో విశ్రాంతిలో బతకటం నేర్చుకోండి. హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావంటే ఏ క్యాడర్లోకి వచ్చావు? దుష్టుల క్యాడర్లోకి వచ్చావు. జాగ్రత్త. ఎట్లున్నావు అని నేను అడిగినా, దేవుడు అడిగింది ఏమని చెప్తావు? నెమ్మదిగా. చెప్పండి, నేను అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతున్నా, ఎట్లున్నారు? నెమ్మదిగా. నెమ్మదిగా కాదు, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే, తల్లి ఒడిలో. ఏమండి, ఈ పాట తర్వాత పాడదాంలే, మరి కానుకలు ఉన్నాయి కదా, అప్పుడు పాడదాం. మెట్టికి మోకాళ్ళ మీదకి రండి, ఒక ప్రార్థన చేద్దాం. అమ్మయ్యా, కాపాడావా యేసయ్యా, రక్షించావా తండ్రి? రండి రండి, మోకాళ్ళ మీదకి రండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. శత్రువు కూడా వాడి మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తాడు. మనం కూడా మన మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తామనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మనం సమాధానం అని పలికితే సమాధానపు శక్తి వెళుతుందట ఇంటి మీదకి.
మనం ఏ మాట ఎదుటి వాళ్ళతో పలుకుతామో ఒక స్పిరిట్ రిలీజ్ చేసినట్టు, మనం ఒక ఆత్మను వారి మీదకి పంపుతున్నట్టని మర్చిపోవద్దు. పిల్లల్ని గురించి కానీ పెద్దల్ని గురించి కానీ మాట్లాడేటప్పుడు, ఇంట్లో వ్యక్తుల్ని గురించి మాట్లాడేటప్పుడు శాపవచనాలు, దరిద్ర మాటలు, అవమానకరమైన మాటలు, కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు. ఆ విధమైన స్పిరిట్ పంపుతాం మన వాళ్ళ మీదకి. అది కాదు, వారు బలహీనులైనా వారు బలవంతులు అవుతారనే వాక్కు రిలీజ్ చేయాలి. నిష్ప్రయోజకులైనా సరే ప్రయోజకులు అవుతారన్న వాక్కు రిలీజ్ చేయాలి. ఇంట్లో శాపం విలయతాండవం చేస్తున్నా సరే ఆశీర్వదించబడబోతున్నాం, మనం ఆశీర్వదించబడిన వారమని పలకాలి, ఆశీర్వదించబడిన వారమని పలకాలి, మనం దేవుని ఆత్మ గలవారమని పలకాలి. మన ఇల్లు ఇప్పుడు కలతలో ఉండొచ్చు, దేవుని సమాధానం సమృద్ధిగా మన మీదకి వచ్చిందని పలకాలి. సమస్త విషయాల్లో నేను ఇప్పుడు రోగినై ఉండొచ్చు, నేను రోగినై ఉండొచ్చు, కానీ నన్ను చావుకు అప్పచెప్పడు నా దేవుడు. నేను చావను, నేను సజీవుడనై నా దేవుని క్రియలు వివరిస్తానని చెప్పాలి. మాట్లాడటం నేర్చుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఈ 2వ కూటంలో సమకూర్చి వాక్కుని విడుదల చేసినప్పుడు ఒక స్పిరిట్ని మేము రిలీజ్ చేస్తున్నామన్న సత్యాన్ని మాకు నేర్పించాం. మేము ఎవరితో ఏం మాట్లాడాలో ఈరోజు మాకు బోధించాం. మనుషులతో ఏం మాట్లాడాలో, అలాగే శత్రువుతో ఏం మాట్లాడాలో, దేవా నీతో ఏం మాట్లాడాలో, మా మనస్సుతో ఏం మాట్లాడాలో 4 విధముల పాఠాలు నేర్చుకున్నాం. మా హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి. మా నోట ఉన్న పొరపాటు మాటలను తొలగించండి. పలకకూడని మాటలు, వేస్ట్ మాటలన్నిటినీ క్షమించి వాటిని తొలగించి, ఇది మొదలుకొని నీ పరిశుద్ధులకు తగినట్టుగా, పరిశుద్ధాత్మ సంబంధులకు తగినట్టుగా శుభకరమైనటువంటి వాక్కు రిలీజ్ చేయడానికి మాకు శక్తినివ్వండి, కృపనియండి, బలమునియండి. మాకు నేర్పించండి. విశ్వాసముతో విశ్రాంతిలో బ్రతకడం నేర్పించండి. నెమ్మది ఉండని దుష్టుల వలె మేము ఉండకుండా విశ్వాసులమై విశ్రాంతిలో నెమ్మదిలో బ్రతకడానికి సహాయము చేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ మాటలన్నిటిని దేవుడు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. మీకు స్పష్టంగా అర్థమైంది అండి? ఎంతమందికి అర్థమైంది? రైట్. మనందరం ఎవరమాట? మాంత్రిక విద్యలు మన మీద పనిచేస్తాయా, పనిచేయవా? ఎందుకు పనిచేయవు? మనమందరం మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది ఆయన కుమారులము కుమార్తెలము అయినాం కాబట్టి అవి మన మీద పనిచేయవు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఆయన కుమారులం కుమార్తెలం అని గ్రహించి మాట్లాడాలి. గంభీరంగా మాట్లాడాలి, వాల్యుబుల్గా మాట్లాడాలి, శుభవచనం మాట్లాడాలి. తిక్కల మాటలు, సోదివాగుడు, పిచ్చివాగుడు, దరిద్ర మాటలు మాట్లాడకూడదు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఇంటికి పోయి మళ్ళీ పెట్టుకొని వినండి. యూట్యూబ్లో అందుబాటులో ఉందిగా, కానీ వినాల్సిన విషయం మళ్ళీ వినండి, ఉపయోగపడిద్ది. మీకు మీ నోరు కంట్రోల్ అయిపోయింది. అప్పుడు మీరు విడుదల చేసేటువంటి వాక్కును బట్టి మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మరి ఒక పాట పాడదాం. ఆ ఒక్కతంత ఆగి ఉంది. హృదయపూర్వకమైన అర్పణ సేకరిద్దామా? పరిశుద్ధాత్మ ప్రేరణలో మా మధ్యలో నడిపించబడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిచారకులు మీ దగ్గరకు వచ్చి మీకు ఒక పుస్తకం ఇస్తారు. ఒకప్పుడు యేసుప్రభుని ద్వేషించిన నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నానో ఆ కారణం ఆయనలో నాకు కనిపించింది ఏంటో అందులో రాయటం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని కనీసం 2 సార్లు చదవండి. ఆత్మ సంబంధమైన దీవెన తప్పకుండా మీకు లభించింది. భౌతికంగా కూడా కృప పొందుతారు. అలాగే నిలబడి ఉండండి. మీరు ఏ సమస్యలో వచ్చారో తెలియదు. ఒక చిన్న ప్రార్థన మీకోసం, పట్టబడిన అర్పణ కోసం దైవ సేవకులు చేస్తారు. త్వరగా మీ సమస్యల కోసం, పరిష్కారం కోసం మేము ప్రార్థన చేస్తాం. సంఘం కూడా మీకోసం ప్రార్థించిద్ది. ప్రార్థన అయిన తర్వాత అందరం పైకి లేచిన బట్టి ముగింపులోకి వెళదాం. రైట్. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు. ఈరోజు కూడా అనేక మంది బిడ్డలను నీవు నాయన తోడుకొని వచ్చిన విధానము కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో నూతనముగా వచ్చిన బిడ్డలను దర్శించండి. వారు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఉన్నారో, వారి అంతరంగంలో ఉన్న వేదన ఏదోను ఎరిగిన దేవుడవు గనుక ఆ సమస్యలన్నీ యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. సమాధానము వారికి అనుగ్రహింపబడును గాక.
అయా బలహీనతలైతే, వ్యాధులైతే తొలగిపోవును గాక, కోర్టు సమస్యలైతే అవి తొలగిపోవును గాక, ఎట్టి సమస్య అయినను యేసుక్రీస్తు నామములో అవి తొలగి సమాధానం వీరికి కలుగును గాక ప్రభువా. రక్షణ లేని బిడ్డలైతే రక్షణ భాగ్యం వీరికి కలుగును గాక నాయన. రక్షించబడిన వారైతే అంతకంతకు ఆత్మీయంగా ఎదుగుడు కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం నాయన. అలాగే నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు నాయన, ఇదిగో బేదలైన నీ బిడ్డలు హృదయపూర్వకంగా అర్పించి ఉండగా, ఆ అర్పణాన్ని సేవార్థమై ఇచ్చి ఉండగా, తిరిగి నాయన వెయ్యంతలుగా, లక్షంతలుగా నీవు ఈ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సేవా పరిచర్యకున్న ప్రతి కొదవయు పూడ్చబడినట్లు సహాయము చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ మరొక మారు సంఘముగా మేమందరము కలిసి నీ హస్తాలకి అప్పగిస్తూ ఉండగా వారు నిండారులుగా దీవించబడుదురుగాక. యేసయ్య ఉన్నత నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నుంచుందాం, ఆశీర్వాద ప్రార్థన చేసుకొని కూటాన్ని ముగించుకుందాం. అందరం, ప్రతి ఒక్కరం. కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనమంతా ప్రార్థిద్దాం. ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఆదివారపు కూడికను మనమంతా ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రం నాయనా. నీ కృప చేత దేవా ఈ శుభదినాన మా అందరినీ నీ మందిరంలోనికి నడిపించిన వాడవు నీవు తండ్రి. అయ్యా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవా మరలా వచ్చే ఆదివారం వరకు ఇక ముందు కూడా నీవు కాపాడబోతున్నావని, మా అందరినీ రక్షింపబోతున్నావని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దేవా, ఎంతో దూరాల నుంచి దేవా భారం అనుకోకుండా నీ వాక్కు కోసం, దేవా నీ ప్రత్యక్షత కోసం, నీ ఆత్మ కోసం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించు నాయన. దీవించి వారికి ఉన్న అప్పుల సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, దేవా కుటుంబ సమస్యలను, ప్రతి విధమైన వ్యాధులను తొలగించు దేవా. తొలగించు. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. దేవా, కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారిని దేవా ఆ కోర్టు సమస్యల నుంచి విడిపించు దేవా. దేవా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ జనాంగంలో ఉన్న అనేక మందిని నీ సేవ కొరకు ఏర్పాటు చేయి తండ్రి. నీ సేవకులనుగా చేయి దేవా. దేవా, క్షేమంగా తీసుకుని వచ్చావు, కూటమినంతా జయకరంగా జరిగించావు. అలాగే వెళుతున్న మా అందరికి క్షేమము దయచేది. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రతి ఒక్కరం క్షేమముగా మా గృహాలకు వెళ్ళినట్లుగా దేవా నీ దేవదూతలను మాకు తోడుగా ఉంచి దేవా, ఇంకా ఇక్కడ ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో, దేవా చెప్పుకోలేని వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు, మా ప్రతి ఇబ్బందులను తొలగించి దేవా ఆ వ్యాధుల నుండి విడిపించి సమస్తమును నీకు మహిమకరంగా, మాకు ఆనందకరముగా జరిగిస్తున్నావా నమ్ముతూ, జరిగించావా నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహాయ సహవాసం మనకును సమకూడిన సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అట్లాగనే ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్న వారందరూ మీ ప్రేయర్ ఆయిల్స్ పైకి లేపండి. వాటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీ కృప చొప్పున నీ మీద విశ్వాసం ఉంచి ఎవరైతే దేవా ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్నారో వారు ఎందు నిమిత్తమైతే ఆ ఆయిల్ని వాడతారో ఆ కార్యములన్నిటినీ సఫలము చేయి దేవా. దేవా, నూనెలో అయితే ఏమీ లేదు, కానీ నీ మీద విశ్వాసం ఉంచి వారు ఆ నూనెని వాడినప్పుడు దేవా నీ మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వారు అనుకున్న ప్రతి ఒక్క కార్యమును నీవు చేయి తండ్రి. ఒకవేళ అనారోగ్య సమస్యలో ఉన్న వారికి ఆ నూనె అవసరమైతే అది రాసినప్పుడు స్వస్థపరచు దేవా. ప్రతి ఇబ్బందిని ఆ ఆయిల్ ద్వారా తొలగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.